హలో మై డియర్ స్టూడెంట్స్. మై నేమ్ ఈస్ డాక్టర్ బి నరేష్. నేను ఈ వీడియోలో పర్యావరణానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను మనం డిస్కస్ చేస్తున్నాము. ఎస్ఐ కానిస్టేబుల్స్ పరీక్షలలో జీఎస్‌లో భాగంగా తప్పనిసరిగా ఒక 10 ప్రశ్నల వరకు వస్తున్నటువంటి ఒక టాపిక్ ఎన్వైర్న్మెంట్. మరి ఎన్విరాన్మెంట్‌కి సంబంధించిన వేటిని మనకి ఇక్కడ ఎగ్జామ్‌లో అడుగుతున్నాడు. అంటే ఎన్విరాన్మెంట్‌కి సంబంధించిన అన్ని విషయాలు. పర్యావరణ సంబంధ అంశాలు, పర్యావరణ ఉద్యమాలు, పర్యావరణ సమస్యలు ఇలాంటివన్నీ కూడా మనకి ఎగ్జామ్స్‌లో రావడం జరుగుతుంది. సో, జనరల్ స్టడీస్‌లో ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలు కీలకం కానున్నాయి. ముందుగా ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలు ఏ ఏ వాటికి ఎలా కనెక్ట్ అవుతాయి అనేది ఫస్ట్ చూద్దాం. ఎందుకిస్తున్నాడు అనేది చూద్దాం. వేటితో సంబంధం ఉంటుంది అనేది చూద్దాం. పర్యావరణ సంబంధ అంశాలనేటివి 3 సబ్జెక్ట్‌లతో సంబంధం కలిగి ఉంటుందండి. అవేంటి అంటే ఫస్టు జనరల్ బయాలజీ జీవశాస్త్రం అంటాం గదా! సో, బయాలజీకి సంబంధం ఉంటుంది. వాస్తవంగా ఒకప్పుడు ఈ పర్యావరణం అనేది ఎన్విరాన్మెంట్ అనేది బోటనీ, జువాలజీలో కంబైన్డ్‌గా ఉండేది. దీన్ని తర్వాత వేరు చేశారు. సో, కాబట్టి బయాలజీకి సంబంధించింది. అంటే మనకు పర్యావరణ సంబంధ అంశాలు బాగా అర్థం గావాలి అంటే, ముందు బయాలజీ గురించి మనకు అవగాహన ఉండాలి. సో, నో ప్రాబ్లమ్ మనకిక్కడ చెప్పుకునే రన్నింగ్ క్లాస్‌లోనే మనం ఏం చేస్తామంటే, సో, ఆ బయాలజీకి సంబంధించిన ఏదైనా పదాలున్నా, దానికి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ బేసిక్ ఏదున్నా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ బయాలజీ అంటే జీవశాస్త్రంతోని టచ్ ఉంటుందండి. కొద్దిగా జాగ్రఫీతోని టచ్ ఉంటుంది. ఏది పర్యావరణ సంబంధ అంశాలు కొద్దిగా. సో, ఎక్కువగా 80% పైన దేనితో టచ్ ఉంటుందంటే బయాలజీ. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ అనేది బయాలజీలో ఒక పార్ట్. జీవశాస్త్ర శాఖ. పర్యావరణము, ఆవరణ శాస్త్రము అనేది జీవశాస్త్రం ఒక శాఖ. కాబట్టి ఎక్కువగా ఆవరణ శాస్త్రము, పర్యావరణము ఇవన్నీ బయాలజీతోని టచ్ ఉంటాయి. అయితే ఇవి కాకుండా కొంచెం జాగ్రఫీతోని టచ్ ఉంటాయి. కొద్దిగా సైన్స్ అండ్ టెక్నాలజీతోని టచ్ ఉంటాయి. కొద్దిగా కరెంట్ అఫైర్స్‌తోని టచ్ ఉంటాయి. ఈ 4, 5 వాటికి ఈ పర్యావరణం అనేది కనెక్ట్ అయి ఉంటుందండి. ఇవి కాకుండా రీసెంట్‌గా జరిగినటువంటి సదస్సులు, సమావేశాలు ఇలా పోలిస్తే ఇది జాతీయ, అంతర్జాతీయ వాటితోని కూడా సంబంధం ఉంటది. అంటే సో, ఇక్కడ ఒక మనకు 5-6 ఇతర సబ్జెక్ట్‌లతో, ఇతర వాటితో ఎన్విరాన్మెంట్ సంబంధం ఉంటుంది. ఇలా మనము కనెక్ట్ చేస్తూ చదువుతుంటేనే దీన్ని మనకు బాగా అర్థమవుతుందండి. ఎక్కువ మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. క్వెషన్స్ ఎలా వచ్చినా, ఏ రకంగా వచ్చినా మనం చేసుకోవడానికి అంటే ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనం ఈ సబ్జెక్ట్ చదివేటప్పుడు విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే స్టూడెంటు ఇది ఒక్కదానికే కాకుండా, ఈ ఒక్క కోణంలోనే కాకుండా, పర్యావరణ సంబంధ సమస్య కోణంలోనే కాకుండా దానికి ఉండేటటువంటి బయాలజీకి సంబంధించినటువంటి పదాలు, తర్వాత నెక్స్ట్ కొంచెం జాగ్రఫీకి ఉండేటువంటి పదాలు కొద్దిగా ఒక 5%. తర్వాత మోస్ట్ ఎక్కువగా కొంచెం సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక 5%, తర్వాత జాతీయ, అంతర్జాతీయ అంశాలు, కరెంట్ అఫైర్స్ వీటికి సంబంధించినటువంటివి కూడా మనం నేర్చుకుంటుంటే సో, అన్ని రకాలుగా అంటే ఎక్కువలో ఎక్కువ ప్రశ్నలు చేసేటటువంటి అవకాశం ఉంది. అంటే దీన్ని బాగా నేర్చుకోవడం వలన ఓన్లీ ఎన్విరాన్మెంట్‌వి 10 కాకుండా ఇంకొక 5 ప్రశ్నలు వేరే సబ్జెక్ట్‌కి సంబంధించిన ఇంకొక 5 ప్రశ్నలు గూడా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటది. అందుకే పర్యావరణాన్ని బాగా చదవాలి. పర్యావరణం చాలా ఇంపార్టెంటు. ఇది పర్యావరణము ఇతర వాటితో గల సంబంధం, ఇతర బ్రాంచెస్, ఇతర సబ్జెక్ట్‌లతో గల సంబంధం వాటిలో నుంచి కూడా అంటే మనం పర్యావరణాన్ని బాగా చదువుకోవడం వల్ల వాటిలో నుంచి వచ్చే ప్రశ్నలు కూడా మనం ఆన్సర్ చేయగల విధంగా ఉంటాం. మనం ఈజీగా ఇతర సబ్జెక్ట్‌లయి కూడా బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కొద్దిగా కరెంట్ అఫైర్స్ వీటికి సంబంధించినయి కూడా మన ఖాతాలోనే వేసుకుంటాం. అంటే మనమే ఆన్సర్ చేయగలుగుతాం. కాబట్టి మరిన్ని ఎక్కువ మార్కులు ఈ కోణంలో ఇది చదవాలి. ఓన్లీ బయాలజీ మాత్రమే చదువుతా, నేను దాన్ని అలా గుర్తుపెట్టుకుంటా అంటే అలా కాదండి. ఇన్ని యాంగిల్స్‌లోను, ఇన్ని రకాల వైడ్‌గా కనెక్టివిటీ చేస్తూ చదవాలి. అప్పుడు మాత్రమే అది బాగా అర్థమవుతుంది. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మనకి చదివేటప్పుడు ముఖ్యంగా పర్యావరణాన్ని చదివేటప్పుడు ఒక వ్యూహం ఉండాలండి. ఒక స్ట్రాటజీ ఉండాలి. ఒక వ్యూహం ఉండాలి. ఆ పర్యావరణానికి సంబంధించిన వ్యూహం ఏందో ఇక్కడ చూద్దామండి. అదే చెప్తున్నాం మనం. ఇలా అన్నింటిని కవర్ చేస్తూ చదివినప్పుడు మనకు ఎక్కువలో ఎక్కువ ప్రశ్నలను మనం ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. మీకు వ్యూహం లేకుండా చదివితే, ఒక స్ట్రాటజీ లేకుండా చదివితే చివరికి మన ఫలితం ఏమీ రాక ట్రాజడీ విషాదంగా మిగిలిపోతుంది.
అంటే మనకు వ్యూహం లేకపోతే రిజల్ట్ అనేది విషాదంగా ఉంటుంది. కాబట్టి ఆ వ్యూహాన్ని ఎలా చూడాలి? మనం ఎలా చదువుకోవాలి? అంటే మన స్ట్రాటజీ కరెక్ట్‌గా లేకపోతే ట్రాజెడీ కాకుండా ఏం చేయాలి అనేది దీంట్లో చూస్తున్నామండి. సో, ఇది ఇతర సబ్జెక్టులతో ఉండేటటువంటి కనెక్టివిటీ. మరి పర్యావరణ సంబంధ అంశాలను ఎందుకు చేర్చారు? గతంలో అంటే ఒక 6, 7 ఇయర్స్ వెనకకు చూస్తే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో పర్యావరణానికి సంబంధించిన అంశాలు లేవండి. అస్సలు లేవు. అసలు ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్‌లు లేవు. అది బ్రాంచ్ ఆఫ్ బయాలజీలో లేదా జీవశాస్త్రంలో 1, 2 ప్రశ్నలొచ్చాయి. మరి ఇప్పుడు ఏకంగా 10 ప్రశ్నలొస్తున్నాయి. ఎందుకిట్లా చేస్తున్నారు? ఎందుకు పెట్టారు అంటే, మీ కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో కాదండి, ఆల్ అకాడమిక్స్‌లో మీరు సీబీఎస్ఈలోకెళ్తే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ నుంచి 10థ్ వరకు ఇంటర్మీడియేట్ టు డిగ్రీ ఇట్లా ఏ కోర్స్ తీసుకున్నా అకాడమిక్‌లో ఏ క్లాస్ తీసుకున్నా దాంట్లో తప్పనిసరిగా పర్యావరణానికి సంబంధించిన ఒక అంశము, ఒక పేపరు తప్పనిసరిగా ఉంటుంది. అలానే అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఎస్ఐ కానిస్టేబుల్స్‌తో సహా అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో పర్యావరణానికి సంబంధించినటువంటి సిలబస్ ఉంటుంది. ఎందుకుంటుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అతిపెద్ద సమస్య ఏంటి అంటే పర్యావరణ సమస్యనే. కరోనా ఇట్లాంటి వ్యాధులు మనం నివారించొచ్చండి. మేబీ ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్, 2 ఇయర్స్ అవి ఇబ్బంది పెడతాయి కావచ్చు. తర్వాత వ్యాక్సిన్‌లు వాటికి సంబంధించినటువంటి టెక్నాలజీ, మందులు డెవలప్ చేసి దాన్ని మనం కంట్రోల్ జేయొచ్చు. కానీ పర్యావరణ సంబంధ అంశాలు అన్ని దేశాలను సంవత్సరాల తరబడి పీడిస్తున్నాయి. రాబోయే సంవత్సరంలో ఇంకా భయంకరంగా మారిపోవచ్చు. మరి వీటిని అదుపు చేయాలంటే, వీటిని కంట్రోల్ చేయాలంటే, వాటి నుంచి వచ్చేటటువంటి దుష్ప్రభావాలని నుంచి మనకు మనం రక్షించుకోవాలంటే, ప్రతి మనిషికి పర్యావరణం పట్ల అవగాహన ఉండాలి. పర్యావరణ సమస్యలంటే ఏందో తెలియాలి. ఈ పర్యావరణ సమస్యల గురించి తెలిస్తే, దానివల్ల వచ్చేటటువంటి పరిణామాలను అంటే దాని నుంచి వచ్చేటువంటి ఎఫెక్ట్స్‌ని మనం బాగా తెలుసుకున్నట్టయితే, సో, అట్‌లీస్ట్ మన వంతు పాత్రగా మనం పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. పర్యావరణ సంబంధ సమస్యలను తగ్గించవచ్చు. ప్రతి మనిషి ఇండివిడ్యువల్‌గా కృషి చేసినప్పుడు మాత్రమే పర్యావరణ సంబంధ సమస్యలను మనం తగ్గించొచ్చు. వాటి ప్రభావాలను తగ్గించవచ్చు. వాటికి మనం గురి కాకుండా చూసుకోవచ్చు. ఈ స్పృహ కలిగించడానికే అంటే ప్రతి మనిషికి పర్యావరణం గురించినటువంటి అవగాహన కలిగించడానికి, లేదా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి, పర్యావరణ సంబంధ సమస్యలను వాటి తీవ్రతను తగ్గించడానికి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఈ పర్యావరణ సంబంధ అంశాలను ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళ యొక్క ఉద్దేశ్యం. కాబట్టి దీని ఆధారంగానే ఇలాంటి వాటికి ఆధారంగానే ప్రశ్నలొస్తాయి. అంతేగాని పూర్తి డెప్త్ సబ్జెక్ట్ చదవడం వాళ్ళ ఉద్దేశ్యం కాదు. ఎంఎస్సీ ఎన్విరాన్మెంటల్ బయాలజో, ఎంటెక్ ఎన్విరాన్మెంటల్ బయాలజీ అంత విపరీతమైన డెప్త్‌గా ఉండకపోవచ్చు. కానీ సాధారణ వ్యక్తికి అర్థమయ్యేటట్టుగా ఆల్రెడీ అక్కడ సిలబస్‌లో ఇస్తాడండి. నో నీడ్ టు స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే సబ్జెక్ట్ విషయాలు కాకుండా సాధారణ విషయాలు అని అర్థం. అలా అని మనం ఊరికే జనరల్ డిస్కషన్ కుదరదండి. కొంచెం సబ్జెక్ట్ రిలేటెడ్ మ్యాటరు ఓకే. అది నిత్య జీవితంలో మన చుట్టూ ఏం జరుగుతుంది? ఆ రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చెప్పాలి. పూర్తి సబ్జెక్ట్ కూడా మనకు కష్టమైపోతుందండి. మనం పూర్తి సబ్జెక్ట్‌లో చదివితే కూడా దెబ్బైపోతాం. కష్టమైతది. మనం గుర్తుపెట్టుకోలేం. ఎందుకంటే సబ్జెక్ట్ అనంతము. ముఖ్యంగా జీఎస్ అనంతము. దాంట్లో ఎన్విరాన్మెంట్ అయితే ఇంకా అనంతము. అదన్నిటితో కనెక్టివిటీ ఉంటుంది. ఎంత చదివినా ఇంకా ఉంటుంది. ఇది ఆహ్, ఇలా ఉంటుంది. అంటే బాగా డెప్త్‌గా ఉంటుంది. కాబట్టి మనం కరెక్ట్‌గా కొంచెం సబ్జెక్ట్‌ను అది జనరల్ మన చుట్టుపక్కల అది ఏ విధంగా ఉంటుంది, ఎట్లా ఉంటుంది అంటే డైలీ యాక్టివిటీకి ఈ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ, ఆ రెండిటిని కనెక్టివిటీ చేస్తూ చదువుకోవాలి. సో, ఇది పర్యావరణం గురించినటువంటి అంశాలు ఎందుకిస్తున్నాడు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో అంటే డెఫినిట్‌గా అభ్యర్థులందరికీ ఒక అవగాహన ఉండాలి. అవగాహన ఉండడం వలన దాన్ని తగ్గించడానికి వారు తమ వంతు పాత్రను పోషిస్తారు. సో, ఇలా ప్రతి ఒక్కరు తమ వంతు పాత్రను పోషిస్తే ఆటోమేటిక్‌గా పర్యావరణ సంబంధ సమస్యలు గానీ, ఇతర అంశాలు గానీ, అంటే ఇతర ప్రాబ్లమ్స్ గానీ ఈజీగా తగ్గిపోతాయి. అది వారి యొక్క ఉద్దేశ్యము. మరిప్పుడు పర్యావరణ సంబంధ సమస్యలకు సంబంధించినటువంటి లేదా పర్యావరణానికి సంబంధించినటువంటి ఏ టాపిక్‌లు కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో అడుగుతున్నారు? వాటిని మనం ఎలా హ్యాండిల్ జేయాలి? ఇవన్నీ చూద్దాం. ముందు పర్యావరణ సంబంధ సమస్యలను అర్థం చేసుకోవాలంటే, మనం పర్యావరణం మీద కాస్త అవగాహన ఉండాలండి ఖచ్చితంగా. పర్యావరణ సంబంధ అంశాల మీద, వాటి టర్మినాలజీ మీద కొద్దిగా పట్టుండాలి. సో, పర్యావరణం అంటే ఏంది? డెఫినేషన్ ఏంది? ఇకాలజీ పర్యావరణానికి కొంచెం తేడా ఉంటుంది. ఆవరణ శాస్త్రము, పర్యావరణానికి కొంచెం తేడా ఉంటుంది. ఆ రెండిటికి ఉండేటువంటి తేడా ఏంటి? మనం
కొన్నిట్లో పర్యావరణం అని చదువుతాం. కొన్ని సబ్జెక్ట్‌లలో ఆవరణ శాస్త్రం అని చదువుతాం. ఆల్‌మోస్ట్ ఆల్ ఈ 2 సేమ్‌గానే ఉంటాయండి. మరి వీటికి మధ్య గల సంబంధం ఏంది? ముఖ్యంగా మనం ఆవరణ శాస్త్రము అనే కోణంలో చాలా విస్తృతంగా చదువుకోవాలి. ఆవరణ శాస్త్రము, వాటిలో ఉండేటటువంటి బ్రాంచెస్ ఏంటి? అంటే శాఖలేంటివి? ఆవరణ శాస్త్రం మనకి ఎలా ఉపయోగపడుతుంది? ఆవరణ శాస్త్రంలో ఆవరణ వ్యవస్థ ఉంటుందండి. ఆవరణ శాస్త్రంలో ఆవరణ వ్యవస్థ, ఇకోసిస్టమ్ దీని గురించి చదువుకోవాలి. ఆవరణ వ్యవస్థ గురించి చదువుకోవాలి. ఎందుకు దీని గురించి చదువుకోవాలి అంటే, ఈ ఆవరణ శాస్త్రం అనేది బయాలజీలో ఒక పార్టు. జీవశాస్త్ర శాఖ ఆవరణ శాస్త్రము. సో, దాన్ని సెపరేట్ చేసి ఎన్విరాన్మెంటల్ బయాలజీ అని సెపరేట్‌గా చేశారు. కానీ ఇకాలజీ అనేది ఒక జీవశాస్త్ర శాఖ. సో, దాంట్లో భాగంగా కూడా ఈ ఆవరణ వ్యవస్థ ఇంపార్టెంటే. సో, ఇలా మనం బయాలజీ నుంచి వచ్చే ప్రశ్నలు కూడా మనం నేర్చుకోవచ్చు. అంటే ఆన్సర్ జేసుకోవచ్చు మనం. అందుకే పర్యావరణం చాలా టఫ్ అయిపోయింది. అది చూడ్డానికి చాలా ఈజీగా ఉంటుంది. చాలా జనరల్ స్టడీసే గదా! ఏముంది అందరూ చదువుకుంటా అంటారు. కానీ ఇలా అన్ని సబ్జెక్టులు ఉండడం వల్ల అది చాలా టఫ్ అయిపోతుందండి మనం. ఇక్కడ ఒక ప్రత్యేకమైన వ్యూహాన్ని మనం ఇక్కడ అమలు చేయడం ద్వారా సో, వాటన్నిటిని మనం ఓవర్‌కమ్ జేయొచ్చు. సో, ఆవరణ వ్యవస్థ అనే గురించి చదవాలి. ఆవరణ వ్యవస్థ యొక్క కాంపోనెంట్స్ ఏంటివి? దాంట్లో ఏ ఫ్యాక్టర్స్ ఏమేముంటాయి? కారకాలేముంటాయి? అంటే సజీవ కారకాలు, నిర్జీవ కారకాలు, మళ్ళీ సజీవ కారకాల్లో రకాలు, నిర్జీవ కారకాల్లో రకాలు, ఇలా ఆవరణ వ్యవస్థ గురించి తెలియాలి. కాంపోనెంట్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ అంటాం. ఆవరణ శాస్త్రం, ఆవరణ వ్యవస్థలో ఉండేటటువంటి కారకాలు. తర్వాత ఆవరణ వ్యవస్థ రకాలు. టైప్స్ అండి. ఆవరణ వ్యవస్థ టైప్స్. ఆవరణ వ్యవస్థ రకాలు. ఆవరణ వ్యవస్థ అంటే ఇక్కడ కృత్రిమ ఆవరణ వ్యవస్థ, మానవ నిర్మిత ఆవరణ వ్యవస్థ, మా కృత్రిమ, మానవ సేమ్ అండి. తర్వాత నెక్స్టు సహజ ఆవరణ వ్యవస్థ. సహజ ఆవరణ వ్యవస్థలో భౌమ ఆవరణ వ్యవస్థ, తర్వాత నీటి ఆవరణ వ్యవస్థ, భౌమ ఆవరణ వ్యవస్థలో మళ్ళీ రకాలు, నీటి ఆవరణ వ్యవస్థలో మళ్ళీ రకాలు, ఇలా వీటన్నిటిని చదువుకోవాలి. ఈ ఆవరణ వ్యవస్థ నుంచి ఒక ప్రశ్నొచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. చాలా సార్లు అడిగారు కూడా. సో, కాబట్టి ముందుగా ఆవరణ వ్యవస్థ గురించి నేర్చుకోవాలి. దీని తర్వాత నెక్స్ట్ ఆవరణ శాస్త్రంలో ఉన్నటువంటి జనరల్ టెర్మినాలజీకెళ్ళాలండి. అంటే ఫుడ్ చైను, ఫుడ్ వెబ్బు, సో, ఆహార శృంఖలము, ఆహారపు గొలుసు, తర్వాత ఆహారపు వల. ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్ అంటాం మనం. సో, ఫుడ్ చైన్, ఆహారపు గొలుసు, ఫుడ్ వెబ్, ఆహారపు ఆహార జాలము, ఆహారపు వల లేదా ఆహారపు జాలము వీటి గురించి నేర్చుకోవాలి. దీని తర్వాత నెక్స్ట్ ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రసారము, ఎనర్జీ ఎలా వెళ్తుంది అనేది చూడాలి. ఈ ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్‌లో ఫుడ్ చైన్ యొక్క ఇంపార్టెంట్ ఏంది? ఫుడ్ వెబ్ యొక్క ఇంపార్టెంట్ ఏంది? ఫుడ్ చైన్ రకాలేంది? ఏ ఆవరణ వ్యవస్థలో ఎలాంటి రకాల ఫుడ్ చైన్స్ ఉన్నాయి? సో, అనేటియి చూడాలి. డెట్రిటస్ ఫుడ్ చైను, గ్రేజింగ్ ఫుడ్ చైను, మేసే ఆహారపు గొలుసు, డెట్రిటస్ ఆహారపు గొలుసు, పారాసైటిక్ ఆహారపు గొలుసు అవి చదవాలి. తర్వాత నెక్స్ట్ ఫుడ్ వెబ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది? ఎందుకుండాలి? ఫుడ్ వెబ్ ఎలా ఉంటుంది? అనే అంశాల మీద మనం బాగా ఫోకస్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ ఎక్కువ ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహం. ఈ ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహం, ఎనర్జీ ఫ్లో ఇన్ ఎకోసిస్టమ్ చదవాలి. ఆవరణ వ్యవస్థలో శక్తికి మూలమేంటి? సూర్యుడు. సో, సూర్యుని నుంచి శక్తి ఎక్కడికెళ్తుంది? ఉత్పత్తిదారులకు అంటే మొక్కలకెళ్తుంది. అక్కడి నుంచి ప్రాథమిక వినియోగదారులకు, ద్వితీయ వినియోగదారులకు ఇలా వెళ్తుంది. ఈ టర్మినాలజీ అంతా మనం ఎక్కడ నేర్చుకుంటామంటే ఆవరణ వ్యవస్థలో నేర్చుకుంటాం. ఇవన్నీ ఎందుకు చదవాలి మరి? పర్యావరణ సంబంధ సమస్యలు గదా! మనకు మెయిన్‌గా ఫోకస్ చేసి ఇదంతా ఎందుకు చదవాలి? పర్యావరణ సంబంధ సమస్యలను అర్థం చేసుకోవడానికి మినిమమ్‌గా మనకు ఆవరణ వ్యవస్థ, ఆవరణ శాస్త్రం గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉండాలి. అందుకే వీటిని చదివి మనం అక్కడికెళ్ళాలి. ఆవరణ వ్యవస్థ బాగా డెప్త్‌గా కాదండి. మనకు కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఎంత వరకు అవసరమో అంతవరకు చదవాలి. కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో పాటించాల్సిన మరొక చాలా, చాలా, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఎంతవరకు చదవాలనేది మనకు తెలియాలి. సో, బాగా ఎక్కువ చదివేసామనుకోండి అది మనకు పనికి రాకుండా పోతుంది. మామూలుగా మన సిలబస్‌లో ఉన్నయి చదవడానికే మనకు చాలా సంవత్సరాలు పడుతుంది. కొన్ని నెలలు, సంవత్సరాలు పడుతుంది. అది గూడా కఠోరమైన శ్రమ. రోజు కొన్ని గంటల పాటు ఏకాగ్రతగా కష్టపడి చదివితేనే మనకు సిలబస్‌లో ఉన్నవి చదవలేము. క్వెషన్స్ ఎలా వస్తాయో ఆ కోణంలో చదవలేము. అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్టు చదువుకుంటూ వెళ్ళిపోతే మనం సంవత్సరాల తరబడి చదివినా వాటిని చదవలేము. మనం గుర్తుపెట్టుకోలేము. కాబట్టి కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ముఖ్యంగా ఎన్విరాన్మెంట్‌లో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనకి ఏది చదవాలి? క్వెషన్స్ ఎలా వస్తాయి?
మనం ఏది గుర్తుపెట్టుకోవాలి అనే విషయం స్పష్టంగా ఉండాలి. మనము కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఏ టాపిక్ చదువుతున్నా, ముఖ్యంగా ఈ ఆవరణ శాస్త్రానికి సంబంధించిన ఏ టాపిక్ చదువుకున్నా మన ఫోకస్ అంతా ఒకటే ఉండాలండి. దీంట్లో నుంచి ప్రశ్నలెలా వస్తాయి? మనం దేన్ని గుర్తుపెట్టుకోవాలి? దేన్ని వదిలేయాలి? దేన్ని చదవకున్నా పర్వాలేదు. దేన్ని తప్పనిసరిగా చదవాలి. క్వెషన్ ఎలా వచ్చే ఛాన్స్ ఉంది అనేది చూసుకోవాలి. మనకి ఎగ్జాక్ట్‌లీ క్వెషన్ ఏ క్వెషన్ వస్తుందో ఎవరు చెప్పలేరండి. కానీ క్వెషన్ ఏ రూపంలో వస్తుంది, ఏ క్వెషన్ రావడానికి అవకాశం ఉంది అనేది ఈజీగా చెప్పొచ్చు. అదే ప్రొఫెషనల్‌గా మేము చేస్తాం. సో, ఎక్స్‌పీరియన్స్‌డ్ టీచర్‌గా మేము చేసేదొకటే. సో, మ్యాటర్‌ని అర్థం చేయించడం, అంటే ఆ ఇన్ఫర్మేషన్ మీకు రీచ్ చేయడం, దానికి సంబంధించిన నోట్సు, ఇన్ఫర్మేషన్‌ను మీరు రాసుకునేటట్టు చేయడం, దాన్ని అర్థం చేయించడం, దాని వెనక ఉండేటటువంటి బ్యాక్‌గ్రౌండు, సీక్రెట్ ఏంది చెప్పడం. దీనివల్ల ఆ విషయం స్పష్టంగా అర్థమై మీకు బ్రెయిన్‌లో ఫిక్స్ అవుతుంది. కాబట్టి ప్రశ్నల్ని తిప్పిచ్చిన అంటే రకరకాలుగా ఇచ్చిన డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా అప్లికేషన్ టైప్ ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అది మా బాధ్యత. ఆ ప్రొఫెషనలిజంగా మేము మెయింటైన్ చేసి మీకు చెప్తాం. ఇది. తర్వాత ప్రతి టాపిక్ చదివేటప్పుడు ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్, ఏది సెకండ్ ప్రిఫరెన్స్, ఏది మొదటగా చదవాలి, ఏది రెండో చదవాలి. అసలు ఏది చదవొద్దు, ఏది లాస్ట్ ప్రిఫరెన్స్ ఇలాంటివన్నీ గూడా మనకు స్పష్టంగా తెలియాలి. అది మా బాధ్యత. మేమిక్కడ ఆ విషయాల్ని స్పష్టంగా చెప్తున్నాం. ఉదాహరణకు చూడండి, ఇక్కడ ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహము, ఎంత శక్తి పోతుంది, రీజన్ ఏంటి, ఇవన్నీ తెలియాలి మనకు. అంతేగాని దానికి సంబంధించిన ఈక్వేషన్‌లు అదెలా ఉంటుంది, సమీకరణాలు అవి మనకు అవసరం లేదు. ఇలా సో, ప్రతి టాపిక్‌లో ఏది చదవాలి, ఏది ఇంపార్టెంటు, ఎక్కడి వరకు మనం కట్ చేయాలనే స్పష్టమైన అవగాహన ఉండాలి. లేదంటే ఇంత వాస్ట్‌గా ఉండేటటువంటి, ఇంత పెద్దగా ఉండేటువంటి సిలబస్‌ని మనం చదువుకోలేక చాలా ఇబ్బంది పడతాం. అదే ఇక్కడ నేను చెప్తున్నాను. శక్తి ప్రవాహము చదవాలి. దాని తర్వాత నెక్స్టు జీవ భూ రసాయన వలయాలు, బయో జియో కెమికల్ సైకిల్స్ అని ఉంటాయండి. జీవ భూ రసాయనిక వలయాలు, బయో జియో కెమికల్ సైకిల్స్ అంటాం మనం. జీవ భూ రసాయనిక వలయాలు, బయో జియో కెమికల్ సైకిల్స్. రసాయన వలయాలు. మీరు క్లియర్‌గా నోట్ చేసుకోవచ్చండి. ఏ అంశాలున్నాయి, ఎట్లా ఉన్నాయి, వేటిని చదవాలనేది నేను క్లియర్‌గా చెప్తున్నాను. దాని తర్వాత బయోజియోకెమికల్ సైకిల్స్ అనే టాపిక్‌ని చదవాలి. దీంట్లో మళ్ళీ మనకి నీటి వలయము, ఆక్సిజన్ వలయము, కర్బన వలయము, నైట్రోజన్ వలయము, నైట్రోజన్ సైకిల్, సల్ఫర్ సైకిల్, ఫాస్ఫరస్ సైకిల్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ జాస్ జ వే కంపల్సరీగా చదువుకోవాలి. ఇక్కడ ఈ అంశాలన్నీ గూడా జీవశాస్త్రంతోని ఎక్కువ సంబంధం ఉన్నాయి కాబట్టి మనకు ఇంకా ఇంపార్టెంట్ అండి. ఎందుకు చదవాలి అంటే పర్యావరణ సంబంధ అంశాల్ని మనం అర్థం చేసుకోవడానికి, ప్రాబ్లమ్స్‌ని అర్థం చేసుకోవడానికి, ఆ సమస్యలను అర్థం చేసుకోవడానికి ఈ బేసిక్ అంతా తప్పనిసరిగా కావాలి. ఇది మనము మినిమమ్‌గా అంటే ఆవరణ శాస్త్ర సంబంధించినటువంటి అంశాల్లో మనం మినిమమ్‌గా నేర్చుకోవాల్సినటువంటి టాపిక్‌లు. మాక్సిమం ఇంకా నేర్చుకోవచ్చు. కానీ ఒక అభ్యర్థి ఎక్కువ మార్కులు సంపాదించుకోవడానికి మినిమమ్‌గా అంటే ఈ ఫుడ్ చైను, ఫుడ్ వెబ్, ఆవరణ వ్యవస్థ, బయోజియో కెమికల్ సైకిల్సు, శక్తి ప్రవాహం ఇలాంటి కొన్ని తప్పనిసరి అంశాలను మనం నేర్చుకోవాలి. నేను పిరమిడ్‌లు ఇట్లాంటి వాటిని ఎక్కువగా ఇంపార్టెంట్ అనుకోను. ఎందుకంటే అది కొంచెం సబ్జెక్ట్‌లోకెళ్ళిపోతుంది. ఆ భావన మన చుట్టుపక్కల ఉండదు. ఇలా ఆవరణ శాస్త్రంలో కూడా ఏది మనకవసరమో అనేది చూసుకొని చదువుకోవాలి. ఇక్కడి వరకి మనకి ఆవరణ శాస్త్రకు సంబంధించిన పరిభాష లేదా దానికి సంబంధించినటువంటి పదాలు, కాన్సెప్ట్‌లు అయిపోతుంది. ఇది ఫస్ట్ చేయాల్సింది. అంటే మనం ఆవరణ శాస్త్రం, పర్యావరణ సంబంధ సమస్యలు చదువుకుంటప్పుడు ముందుగా ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. అంటే ఆవరణ శాస్త్రము, ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఇట్లాంటివన్నీ ఇంతకుముందు ఆవరణ వ్యవస్థ, రకాలు ఇవన్నీ ఇక్కడి వరకు ఇవన్నిటిని నేర్చుకొని పక్కన బెట్టుకోవాలి. ఇప్పుడు పర్యావరణ సంబంధ సమస్యల గురించినటువంటివి నేర్చుకోవాలి. చూడండి మనం డివైడ్ చేస్తున్నాం క్లియర్‌గా. ఫస్ట్ ఏంటి అంటే ఆవరణ శాస్త్ర సంబంధించినటువంటి పరిభాష అవన్నీ ఒక పక్కన బెట్టుకున్నాం. ఇదయిపోయింది. అంటే ఒక పార్ట్ అయిపోయింది. దీంట్లో నుంచి మనకొక 2, 3 మార్కులను ఆన్సర్ జేసుకోవచ్చండి ఈజీగా. దీని తర్వాత మళ్ళీ మనం సెకండ్‌గా దేనికి వెళ్ళిపోతాము అంటే పర్యావరణ సంబంధ సమస్యలకు వెళ్ళిపోతాం. పర్యావరణ సంబంధ సమస్యలు ఏమేంటివి? ప్రపంచంలో ఉండేటటువంటి ప్రధానమైన ఎక్కడ చూసినా ప్రపంచ పర్యావరణ సంబంధ సమస్య ఏంటి అంటే కాలుష్యం అండి. పొల్యూషన్. కాలుష్యం. పొల్యూషన్. దీని గురించినటువంటి ప్రశ్నలు ఖచ్చితంగా దీంట్లో 3 నుంచి
5 ప్రశ్నలు గ్యారంటీగా వస్తున్నాయండి. ఎందుకంటే ఇది కూడా మళ్ళీ ఒకప్పుడు బయాలజీలో భాగంగానే ఉంటుంది. ప్లస్ మన చుట్టుపక్కల మనం ఎక్కువగా చూసేది, మనకు దీనివల్ల బాధపడుతున్నాము కాబట్టి జనరల్ స్టడీస్‌లో సాధారణంగా జనరల్ స్టడీస్‌లో భాగంగా కాబట్టి ఎక్కువొస్తాయి. ఈ కాలుష్యంలో ఏం చదవాలి? కాలుష్యము కారకాలు, కారకాల రకాలు, జీవ విచ్ఛిన్నమయ్యేవి, జీవ విచ్ఛిన్నం కానివి, సో రసాయనిక జీవ విచ్ఛిన్నం కానివి, తర్వాత నెక్స్ట్ ప్రాథమిక కాలుష్య కారకాలు, సెకండరీ కాలుష్య కారకాలు, సెకండరీ పొల్యూటెంట్స్ అయినటువంటి పాన్, పాన్ అంటే పెరాక్సీ ఎసిటైల్ నైట్రైట్, పాన్ ప్లస్ సర్ఫేస్ ఓజోన్, గ్రౌండ్ లెవెల్ ఓజోన్ అంటాం. సో పాన్, O3 ఇవన్నీ కూడా, ఓజోన్ ఇవన్నీ కూడా ద్వితీయ కాలుష్య కారక పదార్థాలు ఎలా ఏర్పడతాయి? వాటి ఎఫెక్ట్ ఏంది? వీటి మీద ఎక్కువ చదవాలి. అంటే కాలుష్యాన్ని చదివే ముందు మనకు కాలుష్య కారకాల మీద ఫోకస్ పెట్టాలి. ఆ కాలుష్య కారకాల రకాలేంటివి? దేన్ని బట్టి ఎన్ని రకాలుగా విభజించారు అనేది చూడాలి. మొత్తం ఒక 10 రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రకాలున్నాయి. వాటికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వీటి మీద మొదటగా అభ్యర్థులు, స్టూడెంట్సు చూడాలి. అంటే కాలుష్య కారకాల మీద. దీంట్లో నుంచి ఎక్కువ సార్లు ప్రశ్నలొస్తున్నాయి. దీని తర్వాత నెక్స్ట్ కాలుష్యం యొక్క రకాలు చూసుకోవాలండి. వీటి తర్వాత మనం ఫోకస్ చేయాల్సిందేంటంటే, సో కాలుష్యం యొక్క రకాలు. సో కాలుష్యం రకాలు ఏమేంటివి? చాలా రకాల కాలుష్యం రకాలుంటాయండి. దాంట్లో ఫస్ట్‌దేంటంటే ఎయిర్ పొల్యూషన్, వాయు కాలుష్యం. వాయు కాలుష్యం. ఎయిర్ పొల్యూషన్ కాజెస్ ఏంటివి? కారణాలేంటివి? ఏ విధంగా ఎయిర్ పొల్యూషన్ కలుగుతుంది? మానవ కారణాలేంటివి? సహజ కారణాలేంటివి? ఇప్పుడు సహజ కారణాలంటే ఆహ్, కారు చిచ్చు, అదే ఫారెస్ట్ ఫైర్, అగ్నిపర్వతాలు బద్దలవ్వడం ఇవన్నీ ఈ సహజ కారణాలు. పొల్యూషన్స్‌లో సహజ కారణాలలో వల్ల ఎక్కువ జరిగేదేంటంటే వాయు కాలుష్యమే. తర్వాత మానవకు సంబంధించినటువంటి కా కా కారణాలు, హ్యూమన్ యాక్టివిటీస్ అంటే అన్నిటిని తగులబెట్టడం, బొగ్గును మండించడం, పెట్రోలు ఇలా మానవ సహజ కారణాలు. వాటి వల్ల వెలువడేటటువంటి వాయువులు అంటే ఎయిర్ పొల్యూషన్ కలిగించేటటువంటి కారకాలేంటివి? కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వీటన్నిటిని చదవాలి. దాని తర్వాత వాటి యొక్క ఎఫెక్ట్స్ ఏంటివి? పర్టిక్యులర్‌గా ఒక్కొక్క కాలుష్య కారకం ఎలా ఎఫెక్ట్ అవుతుంది? అంటే వాయు కాలుష్యంలో పలానా కారకం కార్బన్ మోనాక్సైడ్ మొక్కల మీద ఎలా ఎఫెక్ట్ అవుతుంది? జంతువుల మీద ఎలా ఎఫెక్ట్ అవుతుంది చదవాలి. అంటే ప్రతి కాలుష్యంలో కూడా మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ కారణాలు, కారణాలు తర్వాత కారకాలు, ఫ్యాక్టర్స్, ఎయిర్ పొల్యూటెంట్స్ అంటాం మనం. అంటే కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఎట్సెట్రా. వీటి యొక్క ప్రభావాలు చూడాలి. మూడో దాంట్లో ప్రభావాలు చూడాలి. ప్రభావాలు. తర్వాత నెక్స్ట్ నాలుగో దాంట్లో నివారణ. కంట్రోల్. నియంత్రణ, నివారణ అది చూసుకోవాలి. అన్ని కాలుష్యంలో ఈ 4 ఉంటాయండి. అంటే వాయు కాలుష్యంలే కాదు, కాలుష్యంలో చాలా రకాలుంటాయి. వాయు కాలుష్యము, నీరు జల కాలుష్యము, తర్వాత నెక్స్ట్ ఆహ్, నేల కాలుష్యము. ఓకే. నేల కాలుష్యము. తర్వాత నెక్స్టు ధ్వని కాలుష్యము. తర్వాత నెక్స్టు ఈ మధ్యనే వచ్చినటువంటి ఫోటో పొల్యూషన్, కాంతి కాలుష్యము. దాని తర్వాత నెక్స్టు ఓకే. రేడియో ధార్మిక కాలుష్యము, ఉష్ణ కాలుష్యము ఇలాంటివన్నీ కూడా ఇవి ఖచ్చితంగా వాటిలో ఇవన్నీ రకాలున్నాయండి. అంటే కాలుష్యం యొక్క రకాలున్నాయి. వీటిల్లో మళ్ళీ సైడ్ హెడ్డింగ్స్ ఎన్నుంటాయంటే ఇన్నుంటాయండి. ఏ కాలుష్య రకాల్లో ఉన్న కామన్ సైడ్ హెడ్డింగ్స్ ఏంటివి అంటే, సో కారణాలు, కారకాలు, ప్రభావాలు, నివారణా చర్యలు. ఇవన్నీ కామన్‌గా చదువుకోవాలి. అన్ని కాలుష్యం గురించినటువంటి ఏదైనా పర్వాలేదు. మీరు వాయు కాలుష్యం నేర్చుకోండి, జల కాలుష్యం నేర్చుకోండి, తర్వాత నెక్స్ట్ నేల కాలుష్యం నేర్చుకోండి. ఏదైనా సరే నేర్చుకునేటప్పుడు మెయిన్‌గా మనం ఫోకస్ చేయాల్సిన అంశం ఏంటి అంటే ఇవండి. సో దానికి గల కారణాలేంటివి? కారకాలేంటివి? అంటే ఎలా విడుదలవుతున్నాయి? తర్వాత నెక్స్ట్ వాటి ప్రభావాల్లో మళ్ళీ మనం సబ్ డివిజన్ ఎలా చేసుకోవాలి అంటే, అది మానవునిపై ప్రభావాలు, లేదా మొక్కలపై ప్రభావాలు, వస్తువులపై ప్రభావాలు, పర్యావరణం పైన గల ప్రభావాలు ఇలా డివైడ్ చేసుకోవాలి. కొన్నిటిని రకరకాలుగా అంటే ఒక్కొక్కటి ఇప్పుడు ఉదాహరణకు వాయు కాలుష్యం అయితే అన్నిటి మీద ఉంటదండి. మానవుడి మీద ఉంటది, మొక్కల మీద ఉంటది, వస్తువుల మీద ఉంటుంది, తర్వాత నెక్స్ట్ పర్యావరణం మీద ఉంటుంది. వీటన్నిటి మీద ఉంటది. జల కాలుష్యం అయితే మీకెక్కువగా కనబడేది మానవుడి మీద ఉంటుంది. తర్వాత నెక్స్ట్
ఆవరణ వ్యవస్థల మీద ఉంటుంది. జల ఆవరణ వ్యవస్థల మీద ఉంటుంది. ఇలా. సో, ఆల్‌మోస్ట్ ఆల్ ఇవన్నైతే సేమేనండి. ప్రభావాల్లో మళ్ళీ మనం ఆ సందర్భాన్ని బట్టి మనం చూసుకోవాలి. ఉదాహరణకి ధ్వని కాలుష్యం ఉంది. అది మానవుని మీద ప్రభావాన్ని చూపుతుంది. మానవుని మీద తర్వాత నెక్స్ట్ ఎవరి మీద ప్రభావం చూపుతుందంటే జంతువుల మీద ప్రభావం చూపుతుంది. ధ్వని కాలుష్యానికి మొక్కలకు పెద్దగా సంబంధం ఉండదండి. సో, అలా ఆ ప్రభావాల్లో మళ్ళీ దేని మీద ప్రభావం చూపుతుందనేది ముఖ్యంగా చూసుకోవాలి. సో, ఇలా దీన్ని డివైడ్ చేసుకోవాలి. తర్వాత నివారణా చర్యలు, సాధారణ నివారణా చర్యలేంటి? లీగల్‌గా అంటే చట్టపరంగా మనం ఎలా దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇలా వీటన్నిటిని ఈ వాయు కాలుష్య కా ఈ ఈ అంటే ఈ రకాల్లో కాలుష్యం యొక్క రకాల్లో ఫోకస్ చేసుకోవాలి. ఈ 1, 2, 3, 4 ఈ 4 రకాలుగా డివైడ్ జేసుకోవాలి. మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. కాలుష్యము, కాలుష్యం అనేక రకాలు. మొత్తం ఒక 7 రకాల కాలుష్యాలని జెప్పుకోవచ్చు మనం. ఏ రకమైన కాలుష్యం చదువుకున్నా దాంట్లో 4 అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఏమేంటివి? ఒకటి కారణాలు, రెండవది కారకాలు, మూడవది ప్రభావాలు, నాలుగవది నివారణ చర్యలు. అంటే వాయు కాలుష్య కారణాలు, వాయు కాలుష్య కారకాలు, వాయు కాలుష్య ప్రభావాలు, వాయు కాలుష్య నివారణ చర్యలు. అలానే మనం నీటి కాలుష్యం తీసుకున్నామనుకోండి, సేమ్ అలానే. నీటి కాలుష్య కారణాలు, నీటి కాలుష్య కారకాలు, నీటి కాలుష్య ప్రభావాలు, నీటి కాలుష్య నివారణ చర్యలు. ఇలా. మళ్ళీ ప్రభావాల్లో అది మానవునిపై ఏ విధంగా ప్రభావం చూపుతుంది, ఇంకేదైనా పర్యావరణం పైన గానీ, మొక్కల పైన గానీ ఎలా ఉంటుంది అనేది మళ్ళీ సబ్ డివిజన్ చేసుకొని చదవాలి. ఉంటే. ఇప్పుడు వాయు కాలుష్యానికి ఇవన్నీ క్లియర్‌గా ఉన్నాయండి. మనము ఆల్రెడీ డీటెయిల్‌గా చెప్పుకుంటాం మనం. చదువుకోవాలి. వీటిలో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికివ్వాలి అంటే ప్రభావాల్లో మళ్ళీ మానవుని కారణాలకు మొదటివ్వాలి. ఎందుకంటే మానవుల పైన ఎలాంటి వ్యాధులొస్తాయి, వాటి వల్ల ఎలాంటి వ్యాధులొస్తాయి చూస్తాం. ఇప్పుడు ఉదాహరణకి తాగే నీటిలో ఫ్లోరిన్ ఎక్కువగా ఉంటే ఫ్లోరోసిస్ ఇవన్నీ మనం నీటి కాలుష్యంలో చూద్దాం. ముందు మనం వాయు కాలుష్యంలో కంటిన్యూ చేద్దాం. ఇలా మానవుని కారణాల్లో, తర్వాత ప్రభావాలు, మానవునిపై ప్రభావాల్లో ఫోకస్. ఉదాహరణకి వాయు కాలుష్యం వల్ల చాలా రకాల వ్యాధులొస్తాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు, శ్వాస వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు. ఉదాహరణకు సిలికా డస్ట్ వల్ల సిలికోసిస్, బగాసి డస్ట్ వల్ల బగాసిస్, లెడ్ వల్ల ప్లంబిజం. సో, ఇలా చాలా రకాలైనటువంటి సిడరోసిస్, బైసినోసిస్, బ్లాక్ లంగ్ క్యాన్సర్, ఆంత్రకోసిస్ ఇలా డస్ట్ వల్ల రకమైనటువంటి క్యాన్సర్‌లొస్తున్నాయి, ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఒస్తున్నాయి, ఏ రకమైనటువంటి శ్వాస సంబంధ సమస్యలొస్తున్నాయి ఇలా. అంటే మానవకు సంబంధించినటువంటి వ్యాధులు ఏదైనా ఉంటే దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ప్రభావాలలో బాగా గుర్తుపెట్టుకోండి. మానవుల మీద ప్రభావం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. మళ్ళీ ఈ మానవుని మీద ప్రభావాలలో ఏదైనా వ్యాధులుంటే అంటే ఆ కాలుష్యం వల్ల మానవునికి వ్యాధి కలిగితే దానికి ఫస్ట్ చదవాలి. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఉంటుంది. ఉదాహరణకి ఎంఫైసీమా అది వాయు కాలుష్యం వల్లొస్తుంది. బ్లాక్ లంగ్ క్యాన్సర్ బొగ్గు గనుల్లో పనిచేసే వారికి బొగ్గు ధూళి వల్లొస్తుంది. సిలికా డస్ట్ క్వారీ ఇలాంటి వాటి పనిచేసేలో సిలికా డస్ట్ వల్ల సిలికోసిస్ వస్తుంది. సో, ఇలా దేని వల్లొస్తుంది? ఆ రకమైన ప్రత్యేకమైనటువంటి కాలుష్య కారకమేంటి? అది దేని మీద ఎఫెక్ట్ చూపుతుంది అనేది చూసుకోవాలి. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏది? ప్రభావాలలో మొత్తం కాలుష్యంలోనే అది ఫస్ట్ ఇంపార్టెంట్. ఎక్కువ సార్లు ప్రశ్నలు వాటి నుంచే వస్తున్నాయి. మానవునికి సంబంధించినటువంటి ప్రభావాలు, వాటిల్లో మళ్ళీ మానవునికి కలిగే ఇబ్బందులేంది? వ్యాధులు. ముఖ్యంగా మానవునికి కలిగే వ్యాధుల మీద చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా ఫోకస్డ్‌గా అంటే ఒక పర్టిక్యులర్ పాయింట్ మీద మనం చూస్తూ చదువుకోవాలి. మనం 100 ఫోకస్‌లను చేయలేమండి. 100 వాటిని ఒకేసారి చేయలేం మనం. 100 వాటిని ఒకేసారి కాన్సంట్రేషన్ చేయలేం. 100 వాటిని ఒకేసారి షూట్ చేయలేం. పర్టిక్యులర్‌గా ఫోకస్‌గా వెళ్తూ అది దాంట్లో ఏం చదవాలి? మళ్ళీ ఏది గుర్తుపెట్టుకోవాలి? ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? అనేది చూసుకోవాలి మనం. ఆ గుర్తుపెట్టుకోవడంలో కూడా టెక్నిక్స్ నేర్చుకోవాలి. ఉదాహరణకు సిలికా డస్ట్ ఉంది. సిలికా డస్ట్ ఎక్కడి నుంచి వెలువడుతుంది? భూమిలో నుంచి నేరుగా వెలువడదండి. క్వారీలో నుంచి వెలువడుతుంది. గ్రానైట్ ఇండస్ట్రీ నుంచి వెలువడుతుంది. అలా డ్రిల్లింగ్ చేసేటప్పుడు వెలువడుతుంది. ఇలా మనం స్టోన్ క్రషర్స్ నుంచి వెలువడుతుంది. సో, దాని నుంచి వచ్చేది సిలికా డస్ట్ అట్లా. సో, లెడ్ వల్ల ప్లంబిజం కలుగుతుంది. లెడ్ వల్ల ప్లంబిజం కలుగుతుందని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? లెడ్ లాటిన్ నేమ్ ప్లంబం. దానివల్ల ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనము సబ్జెక్ట్‌ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఆ పాయింట్‌ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది కూడా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మేము ఏం చెప్తున్నాము అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. దాన్ని అర్థం చేయిస్తున్నాము.
దాని వెనక ఉండేటటువంటి బ్యాక్‌గ్రౌండ్ చెప్తున్నాము. మీనింగ్ ఏంది, రీజన్ ఏంది, లాజిక్ ఏంది, టెక్నిక్ ఏంది ఇవన్నీ చెప్తున్నాము. ఇంకా మీకు కష్టం అవుతుంది కాబట్టి దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తున్నాను. దానికి మీనింగ్ ఇచ్చి దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎక్కడ కన్‌ఫ్యూజ్ అవుతున్నారో మాకు తెలిసిపోతుంది. మీకెక్కడ కన్‌ఫ్యూజ్ అవుతున్నారో దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది చెబుతున్నాం. ఇవన్నీ తర్వాత ఏ ప్రశ్న ఇంపార్టెంటు, ప్రశ్న ఏదొస్తుంది అని చెప్తున్నాం. ప్రశ్న ఏది రాకపోవచ్చు అనే చెప్తున్నాం. ఇవన్నింటిని మీకన్నీ ఇచ్చేస్తున్నామండి. ఒక ఎక్స్‌పీరియన్స్ టీచర్‌గా, ఒక ఎక్స్‌పీరియన్స్ లెక్చరర్‌గా మేము ఇవన్నీ ఇస్తున్నాం. ఊరికే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మీరు చదువుకోండి అంటే వందల పేజీల, వేల పేజీలోని ఇన్ఫర్మేషన్‌ని స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోలేరండి. సో, కాబట్టి దాంట్లోని భాగంగా మేము ఇవన్నీ ఇస్తున్నాం. ఏది చదవాలి, ఏది చదవొద్దు, ఫోకస్‌గా ఏదుండాలి. ఒక ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళుగా మేము ఇవన్నీ ఇస్తున్నాం. ఇది దీనివల్ల మీకు తేలికవుతుంది. ప్రిపరేషన్ తేలిక అవుతుంది. అదే ఇక్కడ చెప్తున్నాను. దీంట్లో ఏది చదవాలి అనేది. ఓకే. తర్వాత నెక్స్ట్ వాయు కాలుష్యం నుంచి ఇలా అయిపోయిందండి. ముఖ్యంగా వీటిలో డస్ట్ పొల్యూషన్ మీద బాగా ఫోకస్ చేయాలి. ఎందుకంటే వాయు కాలుష్యంలో పార్టిక్యులేటెడ్ మ్యాటర్ అంటాం మనం. ధూళి దీని వల్ల ఎక్కువ ప్రాబ్లమ్ వస్తుంది. చాలా ఎక్కువ ప్రదేశాల్లో ఈ కాలుష్యం ఎక్కువైపోయింది. కాబట్టి డస్ట్ రిలేటెడ్ పొల్యూషను, దాని కాజెస్, రీజన్స్ ఇవన్నీ చూసుకోవాలి. ఇలా వాయు కాలుష్యం అయిపోయిన తర్వాత నీటి కాలుష్యంకొద్దాం. మానవ ప్రభావాల వలనే ఎక్కువ నీటి కాలుష్యం జరుగుతుందండి. ఈ నీటి కాలుష్యంలో ఏంటి వాటికి గల కారణాలేంటి? ఉదాహరణకు మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థ జలాలు, వ్యవసాయంలో వాడే రసాయనాలు ఇవన్నీ నీటి కాలుష్యానికి గల కారణాలు. వాటి వల్ల వచ్చే వ్యాధులేంటి? ఉదాహరణకి మురుగునీరనేది మంచినీరుతో కలిసిపోతే దానివల్ల నీటి సంబంధిత అంటే నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులొస్తాయి. ఉదాహరణకు కలరా, డయేరియా ఇలాంటివి. అలానే భారలోహాలు భారలోహాలు నీటిలో కరగడం వలన నేరుగా నీటిలోకి తర్వాత నెక్స్ట్ ఆ నీటిలో ఉన్నది మొక్కల నుంచి జంతువుల్లోకి, జంతువుల నుంచి మన బాడీలోకి. సో, లేదా మొక్కల నుంచి నేరుగా మన బాడీలోకి ఇలా భారలోహాలొచ్చి చేరుతున్నాయి. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో మనకు ప్రజలు ఒకేసారి కొన్ని వందల మంది ఎఫెక్ట్ అయిపోతున్నారు. ఉదాహరణకు ఏలూరు సంఘటన కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో, చాలా ప్రాంతాల్లో ఆ ప్రాంతంలో ఉన్న భారలోహాల వల్ల అవి వాళ్ళ బాడీలోకి వెళ్ళిపోయి ఒకేసారి కొన్ని వందల మంది అస్వస్థతకు అంటే హాస్పిటలైజ్ అయిపోతున్నారు. సో, ఇలా ఆ సమస్యల మీద నుంచి అడిగేటటువంటి అవకాశం ఎక్కువ. అంటే మన చుట్టుపక్కల జరిగినటువంటి సంఘటనను తీసుకొని దాన్ని సబ్జెక్ట్‌కు లేదా జనరల్ స్టడీస్ లింక్ చేసి అడుగుతాడు. ఉదాహరణకు మనకు రీసెంట్‌గా జరిగినటువంటి ఒక సంఘటన ఏలూరు సంఘటన. దాంట్లో ఎక్కువ మంది హాస్పిటలైజ్ అయ్యారు. కొన్ని వందల మంది హాస్పిటలైజ్ అయ్యారు. సో, రీజన్ ఏంటి అంటే వాళ్ళ శరీరంలో నికెల్ తర్వాత నెక్స్ట్ ఆర్గానోఫాస్ఫేట్స్ అనే రసాయనాలు, సీసము ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. అది ఎక్కడి నుంచొచ్చింది? ఎవరైతే తినరు గదండీ వాటిని. వాళ్ళ ఆహారం ద్వారా వచ్చిందా? నీటి ద్వారా వచ్చిందా? పాల ద్వారా వచ్చిందా? దేని నుంచొచ్చింది అనేది వాళ్ళు చూస్తున్నారు. అంటే దాన్ని కనెక్ట్ చేస్తూ మన సబ్జెక్ట్‌లో నుంచి తీసుకుంటాడు. దాన్ని పట్టుకొని తన సబ్జెక్ట్‌లో నుంచి తీసుకుంటాడు. లెడ్ లోహం వల్ల ఏం జరుగుతుంది బాడీలో? తర్వాత నెక్స్ట్ జింక్ మన శరీరంలోకి అతి ఎక్కువైతే ఏమవుతుంది? రాగి చాలా ఎక్కువ జమ కొడితే ఏమవుతుంది? సో, కాడ్మియం జమ కొడితే ఏమవుతుంది? ఇలాంటి ప్రశ్నలొస్తాడు. అంటే మన చుట్టుపక్కల జరిగే సంఘటననే తీసుకొని దాని కనెక్టివిటీ ఉండేటటువంటి కొద్దిగా సబ్జెక్ట్‌ని తీసుకొని ప్రశ్న అడుగుతాడు. ఉదాహరణకి ప్రపంచంలోని అతిపెద్ద వాయు కాలుష్య పారిశ్రామిక దుర్ఘటన భోపాల్ గ్యాస్ దుర్ఘటన. దాన్ని లింక్ చేస్తూ ఇటీవల జరిగినటువంటి స్టెరీన్ గ్యాస్ దుర్ఘటన ఎక్కడ విశాఖపట్నంలో. ఈ రెండిటిని లింక్ చేస్తాడు. లేదా దాన్ని ఆధారంగా చేసుకొని దీన్ని అడగడం, దీన్ని ఆధారంగా చేసుకొని ఆ క్వెషన్ అడగడం. ఇలా లింకింగ్ ఇచ్చుకుంటాడండి. అంటే కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో క్వెషన్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా ఉంటుంది. నిజ జీవితంలో ఉన్నవి సబ్జెక్ట్‌లోకి కలిపి లేదా దాన్ని లింక్ చేస్తూ అడుగుతాడు ప్రశ్న. సో, ఇలా మనం ప్రిపరేషన్‌ని కొనసాగించుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. అందుకే నేను చాలా సార్లు చెప్పేదొకటే మనకొక వ్యూహం ఉండాలి. ఒక స్ట్రాటజీ ఉండాలి చదివేటప్పుడు. దాన్నే మీకిక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. ఇలా నీటి కాలుష్యం వల్ల మనకొచ్చేటటువంటి ప్రాబ్లమ్ ఏంటి? ఇటాయ్ అనే జబ్బు, మినమాటా జబ్బు ఇలాంటివన్నిటి మీద ప్రశ్నలెక్కువగా వస్తున్నాయి. సో, ఇవి నీటి కాలుష్యం వల్ల మనమే కాదండి, జలాశయాలు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. జలాశయాల్లో కలిగే మార్పేంటి? నీటి కాలుష్యం వల్ల జలాశయాల్లో కలిగే మార్పేంటి? ఉదాహరణకు యూట్రోఫికేషన్ అనే
ఫినామినన్ జరుగుతుంది అనే సంఘటన అనేది ఎక్కువ అవుతుంది. యూట్రోఫికేషన్ అంటే కొలనులోకి పోషకాలు చేరడాన్ని మనం యూట్రోఫికేషన్ అంటాం. యూట్రోఫికేషన్ వల్ల చె కొలనులో జరిగే మార్పేంటి? ఆ జలాశయంలో కలిగే మార్పేంటి? ఏ నెగెటివ్ చేంజ్ జరుగుతాయి? బీఓడీ ఏమవుతుంది? బీఓడీ అంటే ఏంటి? సీఓడీ అంటే ఏంటి? ఆల్గల్ బ్లూమ్స్ శైవల మంజూరులో అంటాం చూడండి. శైవల మంజూరులో అంటాం. ఆల్గల్ బ్లూమ్స్. శైవల మంజూరులు అంటాం. ఆల్గల్ బ్లూమ్స్. ఇవి ఎక్కువవుతున్నాయి. ఇవి ఎక్కువైతే ఏమవుతది? అది ఎందుకు కలుషితంగా మారింది? సో, వీటికి వాటికి గల సంబంధం ఏంది? ఇవన్నీ ప్రశ్నలడుగుతారు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ముఖ్యంగా ఎన్వైర్న్‌మెంట్‌లో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ముఖ్యంగా తెలుగు మీడియం వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, తెలుగు పదాలతో పాటుగా ఇంగ్లీష్ పదాల్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి. గూగుల్ ట్రాన్స్‌లేషన్‌ని నేను తర్వాత నేర్చుకుంటా అంటే కుదరదు. గూగుల్ ట్రాన్స్‌లేషన్ ఇస్తే ఒకవేళ మన కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఆ ప్రశ్నని అర్థం చేసుకోలేము. కాబట్టి ఇంగ్లీష్ పదం ఖచ్చితంగా మనకు తెలియాలి. ఉదాహరణకి ఆల్గల్ బ్లూమ్స్ ఇది కరెక్ట్ పదం. దీన్ని తెలుగులో అచ్చ తెలుగులో శైవల మంజూరులు అంటాం. మనకెక్కడా దొరకదండి. పాత పుస్తకాల్లో మాత్రమే ఈ టర్మినాలజీ ఉంటది. మనకి గూగుల్ ట్రాన్స్‌లేషన్ గాని, సాధారణ వ్యక్తులు గాని కరెక్ట్‌గా ట్రాన్స్‌లేట్ చేయలేరు. సో, వాళ్ళేం రాస్తారు? ఆల్గల్ బ్లూమ్స్ ఇలా రాస్తారు చూడండి. ఆల్గల్ బ్లూమ్స్ ఇలానే రాసేస్తారు. సో, మనకు ఇది నేర్చుకున్నామనుకోండి, ఈ పదం తెలియకపోతే క్వెషన్‌కి మనకు అర్థం గాదు, ఆన్సర్ చేయలేం. కాబట్టి సో, తెలుగు మీడియం వాళ్ళకి నేను చెప్పేటటువంటి ఒక టెక్నిక్, ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, తెలుగు పదాలతో పాటుగా ఇంగ్లీష్ పదాలను కూడా నేర్చుకోవాలి. అట్‌లీస్ట్ కొన్నింటికైనా నేర్చుకోవాలి. కొన్నింటికైనా, కొన్ని పదాలకైనా తెలుగు, ఇంగ్లీష్ పదాలకు నేర్చుకోవాలి 2 వాటికి సంబంధించినయి. అట్‌లీస్ట్ ఒక 150-200 పదాలైనా మనకు తెలుగు, ఇంగ్లీష్ రెండిట్లో వచ్చుండాలి. అప్పుడు మనకు ప్రశ్నలను అర్థం చేసుకోవడానికి చాలా అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే తెలుగు పదాల్ని మాత్రమే నేర్చుకుంటారు. తెలుగు పదాల్ని మాత్రమే రాసుకుంటారు. అప్పుడది మనకు కష్టం కావచ్చు. ఎందుకంటే అచ్చ తెలుగు మరి సంస్కృత పదాలు కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ప్రశ్నలో కనబడవు మాకు. ఇంగ్లీష్‌లోనే రాస్తారు. లేదా వేరే ఏదో ఒక తెలుగు పదాన్ని అక్కడ వేస్తారు. దానివల్ల మనకది అర్థం కాదు. అర్థం కాకపోవడం వల్ల మీరు దాన్ని ఆన్సర్ చేయలేరు. దీన్ని ఓవర్‌కమ్ చేయడానికి ఏం చేయాలి అంటే, ఖచ్చితంగా ఇంగ్లీష్ పదాల్ని నేర్చుకోవాలి. ఆ ఇంగ్లీష్ పదాలు నేర్చుకున్నప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. పర్యావరణానికైతే కంపల్సరీ అండి. పర్యావరణంలో ఇంగ్లీష్ పదాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఉదాహరణకు చూడండి శైవల మంజూరులు, ఆల్గల్ బ్లూమ్స్. సో, ఇవన్నీ. ఇలా ఇన్ని రకాల టెక్నిక్‌లు అంటే ఇన్ని రకాల సీక్రెట్స్ మనం నేర్చుకున్నప్పుడు మాత్రమే, తెలిసినప్పుడు మాత్రమే మనకు సక్సెస్ అయ్యే రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. మేము ఈ సక్సెస్ అయ్యే రేటునే మీకు ఎక్కువగా ఇస్తున్నాం. ఎలా సక్సెస్ కావాలనేది ఇస్తున్నాం. ప్రతి టాపిక్‌లో కూడా మీ సక్సెస్ రేటును పెంచడానికి ఆ టెక్నిక్స్‌ను, సీక్రెట్స్‌ను చెప్పుకుంటూ వస్తున్నామండి. ఇవన్నీ నీటి కాలుష్యంలో భాగంగా ఉంటాయి. అంటే యూట్రోఫికేషన్ జరగడము, శైవల మంజుల్లో ఆల్గల్ బ్లూమ్స్ ఏర్పడము, బీఓడీ ఎక్కువ కావడము, సీఓడీ ఎక్కువ కావడము, ఇవన్నీ నీటి నీటి కుంటలలో, జలాశయాల్లో జరిగే నెగెటివ్ చేంజెస్. వ్యతిరేకం. మంచివి కాదండి. నెగెటివ్ చేంజెస్. ఇలా నీటి కాలుష్యంలో ఇవన్నీ ఇంపార్టెంట్ ఉంటాయి. నీటి కాలుష్యంలో మానవునికి వచ్చే వ్యాధులు, భారలోహాల వల్ల వచ్చేటువంటి వ్యాధులు, సూక్ష్మజీవుల వల్ల వచ్చే వ్యాధులు ఇవి ఫస్ట్ చదువుకోవాలి. తర్వాత నీటి కాలుష్యం తర్వాత మనకి ఎక్కువగా వస్తున్నటువంటిది ఇంకొక పదం ఏంటి అంటే, ఇంకొక టాపిక్ ఏంటంటే నేల కాలుష్యం. సాయిల్ పొల్యూషన్ అంటాం మనం. నేల కాలుష్యం. మళ్ళీ కారణాలేంటివి? కారకాలేంటివి? మానవుడు ఎలా ఎఫెక్ట్ అవుతున్నాడు? నేలలోని సూక్ష్మజీవులు ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి? నేల కాలుష్యం వల్ల మనకు కలిగేటువంటి నష్టం ఏంటి? నేల కాలుష్యానికి తర్వాత సాలిడ్ వేస్ట్‌కి గల సంబంధం ఏంటి? చూడండి సాలిడ్ వేస్ట్. ఘనరూప వ్యర్థ పదార్థాలు సింపుల్‌గా చెప్పాలంటే చెత్త. ఈ సాలిడ్ వేస్ట్‌కి, నేల కాలుష్యానికి గల సంబంధం ఏంటి? సాలిడ్ వేస్ట్‌కి ఎయిర్ పొల్యూషన్‌కి గల సంబంధం ఏంటి? సాలిడ్ వేస్ట్‌కి, ఘనరూప వ్యర్థ పదార్థాలకి, నేల కాలుష్యానికి, నీటి కాలుష్యానికి, వాయు కాలుష్యానికి గల సంబంధం ఏంటి? ఇవి తెలుసుకోవాలి మనకు. ఉదాహరణకు సాలిడ్ వేస్ట్ అంటే మన ఇళ్లలో వెలువడే చెత్త, ఆఫీస్ నుంచి వెలువడే చెత్త. దీంట్లో మనకు అంటే జీవుల చేత విచ్ఛిన్నమయ్యే పదార్థాలుంటాయి. జీవుల చేత విచ్ఛిన్నం కాని పదార్థాలుంటాయి. ఇవన్నిటిని మనం వదిలించుకోవడానికి తగలబెడుతున్నాం. వాటిని కాల్చేస్తున్నాం. ఎయిర్ పొల్యూషన్ అవుతుంది.
వీటిని వదిలించుకోవడానికి తీసుకెళ్ళి మనం నీటిలో వేస్తున్నాం. నీటి కాలుష్యం జరుగుతుంది. వీటిని వదిలించడానికి తీసుకెళ్ళి మనం చెత్త అక్కడెక్కడో డంపింగ్ యార్డ్‌లో లేదా ఇంకెక్కడో పడేస్తున్నాం. వాటి వల్ల నేల కాలుష్యం జరుగుతుంది. చూడండి, ఈ సాలిడ్ వేస్ట్ వల్ల ఈ 3 ప్రభావాలు కలిగాయి. అంటే నేల కాలుష్యము, నీటి కాలుష్యము, వాయు కాలుష్యము జరిగింది. సో, కానీ సాలిడ్ వేస్ట్ దేంట్లో పార్ట్ అంటే మళ్ళీ మనకు నేల కాలుష్యంలో భాగంగా ఉంటుంది. మరి దీన్ని మనం నియంత్రించడానికి 3R ప్రిన్సిపల్ అని పెడతాం. 3R ప్రిన్సిపల్. ఓకే. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. ఇది ఎందుకు? దేనికి సంబంధించింది? ఇలా ప్రశ్నలొస్తాయి. 3R ప్రిన్సిపల్ దేనికి? ఘనరూప వ్యర్థ పదార్థాల నిర్వహణకు ఏం చేయాలి? ఏ సూత్రం అవలంబించాలి? సో, దేన్ని ఎలా క్లీన్ చేయాలి? ఇలాంటి మీద ప్రశ్నలొస్తాయి. నేల కాలుష్యం గల కారణాలు, కారకాలు, ప్రభావాలు, దానికి సాలిడ్ వేస్ట్‌కి గల సంబంధము, సాలిడ్ వేస్ట్‌ని ఎలా కంట్రోల్ చేస్తాము? ఇలాంటి ప్రశ్నలు వీటిలో రావచ్చు. తర్వాత నెక్స్ట్ దీని తర్వాత మళ్ళీ మనకు ఇంకొక కాలుష్యం రకాలు ఏంటి అంటే ఉష్ణ కాలుష్యం అండి. వేడి నీరు వల్ల జరిగేటటువంటి కాలుష్యాన్ని లేదా లో హై టెంపరేచర్ వల్ల కలిగేటటువంటి కాలుష్యాన్ని మనం థర్మల్ పొల్యూషన్ అంటాం మనం. అది నేల మీద ఎక్కడి నుంచి వస్తుంది? వేడి నీరు ఎక్కడి నుంచి వస్తుంది? తర్వాత నెక్స్ట్ అది కుంటల్లోకి వెళ్తే ఏమవుతుంది? వాటన్నిటిని దీంట్లో చూసుకోవాలి. గ్యాస్ బబుల్ డిసీజ్ ఆఫ్ వాటర్ అంటే ఏంది? అట్లాంటివన్నీ చూసుకోవాలి మనం. దాని తర్వాత నెక్స్ట్ ఈ కాలుష్యంలో ఇటీవల బాగా పాపులర్ అవుతున్నటువంటి టాపిక్ ఏంటంటే కాంతి కాలుష్యము. లైట్ పొల్యూషన్ లేదా ఫోటో పొల్యూషన్ అంటాం. కాంతి కాలుష్యం అంటాం. కాంతి కాలుష్యం అంటే ఏంటి? అది ఎప్పుడు జరుగుతుంది? దానివల్ల మనకు కలిగే ప్రభావాలు ఏంటివి? దీనివల్ల జంతువుల పైన ప్రభావం ఏముంటుంది? ఇలా. అంటే ఇది కొంచెం అడ్వాన్స్‌గా చదువుకోవాలండి మనం. ఇటీవల ఏదైతే ఎక్కువగా వార్తల్లోకి వస్తుందో దాన్ని చదువుకోవాలి. ఎందుకంటే అది కరెంట్ అఫైర్స్‌లో భాగంగా అడగొచ్చు. తర్వాత నెక్స్టు ఆ సబ్జెక్ట్‌లో భాగంగా అడగొచ్చు. జాతీయ అంశాల్లో భాగంగా అడగొచ్చు. అంటే 3 రకాలుగా అడిగే అవకాశం ఉన్నదాన్ని ఎక్కువ చదువుకోవాలి. విద్యార్థులుగా మీకది ఏది దేంట్లోకి ఇంపార్టెంటో, ఎంత ఇంపార్టెంట్ అని మీకు తెలియకపోవచ్చండి. కానీ ఒక లెక్చరర్‌గా, ఎక్స్‌పీరియన్స్‌డ్ టీచర్స్‌గా అది దేంట్లోని భాగము, ప్రశ్న ఎలా వస్తుందనేది మాకు బాగా తెలిసుంటుంది. కాబట్టి దాంట్లోనే ఫోకస్‌గా చేసుకొని చదువుకోవాలి. సో, కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. ఓన్లీ ఇన్ఫర్మేషన్ చదివేసుకుంటాను నేను కాంపిటీటివ్ ఎగ్జామ్ వస్తుంది అనేది కొద్దిగా కష్టమేనండి. సో, ఒక్కొక్క టాపిక్‌లో మనం ఏమేం చదవాలి, ఎట్లా చదవాలని స్పష్టంగా ఉండాలి మనకు. ఫుల్ క్లారిటీతోనుండాలి. మీరు ఏదో యాంబిగ్యూటీగా సందేహంగా చదువుకుంటూ వెళ్తుంటే అది మనకు నేర్చుకోలేమండి మనం. అందుకే ఒక టాపిక్‌లో స్పష్టంగా అంటే ఏంది? కాన్సెప్ట్ కూడా అర్థం కావాలి మనం. ప్రతిదాన్ని మనం బై హార్ట్ చేయలేం, బట్టి పెట్టలేమండి, మగప్ చేయలేం. సో, మనం అది అర్థం కావాలి. మనకు అర్థం కావాలి అంటే దాని డెఫినిషను ఎందుకు, ఏమిటి, ఎలా అని తెలియాలి. సో, అలాంటివే మేమిక్కడ ఇవన్నిటిని ఇస్తున్నాం. దాని తర్వాత నెక్స్ట్ ఇవి కాకుండా ఇంకా రకాలండి. ధ్వని కాలుష్యం ఉంటుంది. ఎంతవరకు ధ్వని కాలుష్యం కాదు. ఎంత డెసిబెల్స్ దాటితే అది కాలుష్యంగా పరిగణిస్తారు. 120 డెసిబెల్ అయితే ఏమవుతుంది? WHO డెసిబెల్స్ ఏంటివి? ఎంతవరకు మనకు ప్రమాదకరం కాదు? ధ్వని కాలుష్యం యొక్క కారణాలేంటివి? వాటి ప్రభావాలేంటివి? సో, మానవుడి మీద ఎలాంటి ప్రభావాలు చూపుతాయి? దేహం మీద ఎలాంటి ప్రభావాలు చూపుతాయి? వినికిడి మీద ఎలాంటి ప్రభావాలు చూపుతాయి? వాటిని ఎలా నివారించాలి? ఇవన్నీ ధ్వని కాలుష్యంలో చదువుకోవాలి. ధ్వని కాలుష్యం తర్వాత నెక్స్ట్ ఇంకొకటేందంటే సముద్ర కాలుష్యం. మెరైన్ పొల్యూషన్. చూడండి ఎన్ని కాలుష్య రకాలున్నాయో. సముద్ర కాలుష్యం. ప్రపంచంలో ఇప్పుడు అతిపెద్ద సమస్యల్లో ఒకటి ఏందంటే సముద్ర కాలుష్యం. ఒకసారి సముద్రం కాలుష్యం అయిపోతే దాన్ని క్లీన్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. క్రమక్రమంగా చాలా ప్రాంతాల్లో సముద్రాలు లలో కాలుష్యము పెరుగుతూ ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో ఈ కాలుష్యం మరింత ఎక్కువైతుంది. ముఖ్యంగా ప్లాస్టిక్స్ ఇవన్నీ సముద్రంలోకి చాలా ఎక్కువగా వెళ్ళిపోతున్నాయి. వాటిని నియంత్రించడానికి ఏం చేయాలి? వాటి వల్ల మనకు కలిగేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటివి? ఇవన్నీ కూడా మనం సముద్ర కాలుష్యంలో భాగంగా చదువుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద పర్యావరణ సమస్య కాబట్టి. దాని తర్వాత నెక్స్ట్ రేడియోధార్మిక కాలుష్యము. కాలుష్యంలో లాస్ట్‌ది ఏంటి అంటే మనం రేడియోధార్మిక కాలుష్యము. రేడియేషన్ పొల్యూషన్ అంటాం. లేదా రేడియోధార్మిక పదార్థాల వల్ల కలిగేటటువంటి
కాలుష్యం, రేడియేషన్ పొల్యూషన్ అంటాం. దీన్ని చదువుకోవాలి. రేడియోధార్మికత, కాలుష్యం అంటే ఏంది? కలిగించే కారకాలేంటివి? మానవుని మీద ప్రభావాలు ఎలా చూపుతాయి? నెక్స్ట్ జనరేషన్‌లో వాటి ప్రభావం ఎందుకుంటుంది? అంటే మనకొచ్చేటువంటి పిల్లల్లో కూడా ఆ ప్రభావం ఉంటుంది. మనం ఎఫెక్ట్ అవుతే మనకొచ్చే పిల్లల్లో కూడా వారికి ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకుంటుంది? రీజన్స్ ఏంటివి? దాని నివారణ చర్యలేంటివి? అన్ని కాలుష్య వాటికంటే ఈ రేడియోధార్మిక కాలుష్యం మోస్ట్ డేంజరస్ అంటాం మనం. అన్ని కాలుష్య వాటికంటే ఈ రేడియోధార్మిక కాలుష్యం మోస్ట్ డేంజరస్ అంటాం. ఎందుకంటాము? రీజన్స్ ఏంటివి? సో, అవన్నీ వీటిలో భాగంగా నేర్చుకోవాలి. ఇలా ఫోకస్డ్‌గా మనం ఆ టాపిక్‌లో దేన్ని చదువుకోవాలి, దేన్ని వదిలేయాలి అనే కావాలి మనకి. ఒక్కోసారి చెప్పుకునేటప్పుడు దాన్ని వైడ్‌గా చెప్పుకుంటామండి. క్లియర్‌గా డిస్కస్ చేస్తాం. కానీ రాసుకునేటప్పుడు మాత్రం ఆ 2, 3 పాయింట్లనే రాసుకుంటాం మనం. నోట్స్‌లో రాసుకుంటప్పుడు ఆ 2, 3 పాయింట్లనే రాసుకుంటాం. అలా అని ఎక్స్‌ప్లెయిన్ చేయకుండా మనం ఓన్లీ 2, 3 పాయింట్స్ రాసుకుంటే మనకది అర్థం కాదు. కాబట్టి ఎక్స్‌ప్లనేషను ఉండాలి. మీరు బాగా వినాలి. ఎక్కడైనా సరే మీరు ఎక్స్‌ప్లనేషన్ బాగా వినండి. ఎక్స్‌ప్లనేషన్ బాగా వింటే మీకు బాగా అర్థమవుతుంది. బాగా అర్థమవుతే ప్రశ్న డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా వచ్చిన ఎలా అయినా మనము చేయవచ్చు. మనం ఆన్సర్ చేయొచ్చు. రాసుకోవడం లిమిటెడ్‌గా రాసుకోవాలి. మనకి ఇంపార్టెంటే రాసుకోవాలి. వేస్ట్ చెత్త అనేది రాసుకోవడం వల్ల అన్నెసెసరీగా మనం దాన్నే చదువుతాం. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా రేడియోధార్మిక కాలుష్యానికైతే ఈ రూల్స్ పర్ఫెక్ట్‌గా పనిచేస్తాయి. ఇవి రకరకాలుగా అంటే ఒక 7 రకాల కాలుష్యాలు గురించినటువంటి ప్రశ్నలు ఖచ్చితంగా వస్తున్నాయి. ఈ ఈ విధంగా కాలుష్యం నుంచి మనకు 3-5 ప్రశ్నలు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ముఖ్యంగా మానవుని మీద ప్రభావాలు కాలుష్యం అనే దానిపైన ఎక్కువ ప్రశ్నలొస్తున్నాయి. కాలుష్యం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి మరొక పెద్ద సమస్య ఏందంటే ఆమ్ల వర్షం, యాసిడ్ రెయిన్. ఆమ్ల వర్షం, ఆమ్ల వర్షం, యాసిడ్ రెయిన్. దీని మీద ప్రశ్నలెక్కువొస్తాయి. మనకు పర్యావరణ సంబంధ సమస్యలలో ఒకటి ఆమ్ల వర్షం. ఆమ్ల వర్షానికి గల కారణాలు, ముఖ్యంగా దానికి కలిగించేటువంటి వాయువులు, మొదటి వాయువు సల్ఫర్ డయాక్సైడ్, దానివల్ల ప్రభావాలేంటివి, ఎంత పీహెచ్ ఉంటే దాన్ని ఆమ్ల వర్షం అంటాం. సో, ఇట్లాంటివన్నీ చాలా ఇంపార్టెంటు. ప్రతిదాన్ని ఆమ్ల వర్షం అనదండి. సో, పీహెచ్ ఒక నిర్ణీత పీహెచ్ 5.7 ఇట్లా ఉంటేనే దాన్ని మనం ఆమ్ల వర్షం అంటాం. సో, దానివల్ల కలిగే ప్రభావాలేంటివి? వస్తువుల మీద ప్రభావాలేంటివి? ఒక నీటి కుంట మీద కలిగే ప్రభావాలేంటివి? మనుషుల మీద కలిగే ప్రభావాలేంటి? వస్తువుల మీద కలిగే ప్రభావాలేంటివి? తర్వాత నెక్స్ట్ రకరకాల బిల్డింగ్సు, ఓల్డ్ మాన్యుమెంట్సు, పురాతన కట్టడాల మీద కలిగే ప్రభావాలేంటివి కంపల్సరీ ఇంపార్టెంట్. 'తాజ్‌మహల్' రంగు మారడానికి గల కారణం ఆమ్ల వర్షం. ఇలాంటివి కొన్ని వందల సార్లు చాలా కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో కామన్‌గా అడిగారండి. సో, ఎక్కువ సార్లు అడుగుతున్న వాటిని మనం ఫోకస్ చేయాలి. దీనికెలా తెలుస్తుంది అంటే ప్రీవియస్ క్వెషన్స్ మీరు బాగా అంటే ప్రీవియస్ క్వెషన్స్‌ని గాని, ఇంకొక వేరే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కానీ, పర్యావరణానికి సంబంధించిన అంశాలు ఏమిస్తున్నారని బాగా చూస్తే మనకిది క్లారిటీ వస్తుంది. ఒకవేళ మీకు అంత టైం లేకపోతే మాకు కష్టం అనుకుంటే, ఆ బాధ్యతను మేము తీసుకొని ఇక్కడ ఏమి ప్రశ్నలు ఎలా వస్తున్నాయి అనేది చెప్తాం. సో, ఆమ్ల వర్షము ఇలా ఏ ఏ కారణాలు, వాటి వల్ల ప్రభావాలేంటివి, మానవుడు, పురాతన వస్తువులు, బిల్డింగ్సు ఇలాంటివి ఎలా ప్రభావితమవుతున్నాయో ఈ ఆమ్ల వర్షంలో నేర్చుకోవాలి. దాని తర్వాత ఆమ్ల వర్షం కాకుండా నివారించే చర్యలేంటివి, తర్వాత నెక్స్టు ఆమ్ల వర్షం తర్వాత ఆ ఏరియాని మామూలు స్థితికి తేవడానికి ఏం చేయాలి ఇవనేది ఇంపార్టెంట్. సున్నాను చల్లడమా, ఇంకేం చల్లితే ఆ ఏరియా నార్మల్‌గా అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఇది గూడా ప్రపంచవ్యాప్త సమస్యనే. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆమ్ల వర్షాలు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళిపోతాయి. ఒక దేశము ఆహ్, వాయు కాలుష్యాన్ని కలుగజేస్తే, ఆ పక్కన్న దేశంలో ఆమ్ల వర్షాలు కురుస్తున్నాయండి. అలా కురిసాయి కూడా. కాబట్టి ఇది చాలా ప్రపంచ పర్యావరణ సమస్య అయింది. ఆమ్ల వర్షం తర్వాత ఇంకొక పర్యావరణ సమస్య ఏంటి అంటే ఓజోన్ లేయర్ డిప్లీషన్. ఓజోన్ పొర నాశనం కావడం. దీని నుంచి కూడా ఇవి కూడా నేర్చుకోవాలండి. ఓజోన్ పొర నాశనం కావడం. ఓజోన్ పొర నాశనం కావడం. ఓజోన్ లేయర్ డిప్లీషన్. ఓజోన్ పొర నాశనం కావడం ఇది. ఓజోన్ ఎక్కడుంటుంది? ఓకే. సో, దాంట్లో మళ్ళీ ఓజోన్‌లో రకాలు. మంచి ఓజోన్, చెడ్డ ఓజోన్, స్ట్రాటోస్ఫియర్ ఓజోన్, ట్రోపోస్ఫియరిక్ ఓజోన్. సో, అలా ఆహ్, భూమికి ఎత్తున ఉండేటువంటి ఆ ఓజోన్ పొర ఉపయోగం ఏంటి? సూర్యునిలో ఉండేటువంటి అతి నీలలోహిత కిరణాలను భూమికి రాకుండా చేస్తుంది. ఆ ఓజోన్ అక్కడ ఎలా ఏర్పడుతుంది? తర్వాత నెక్స్టు
ఎలా నాశనం అవుతుంది? ఓజోన్ పొరను నాశనం చేసే కారకాలను మనం ఓడీఎస్ అంటాం. ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్స్ అంటాం. వీటిలో మీకు అందరికీ తెలిసింది సిఎఫ్సి, క్లోరోఫ్లోరోకార్బన్స్. ఒక సిఎఫ్సియే కాదండి, మొత్తం 5 రకాలైనటువంటి కారకాలు ఓజోన్ పొరను నష్టపరుస్తాయి. సో, చాలా రకాలైనటువంటి సాల్వెంట్సు, ద్రావణాలు, తర్వాత నెక్స్ట్ ఒక్క సిఎఫ్సియే కాదు, చాలా రకాలైనటువంటి అవి ఓజోన్ పొరను నష్టపరుస్తాయి. సో, ఈ క్లోరోఫ్లోరోకార్బన్లు కాదు, ఇంకా ఇతర కార్బన్‌కు సంబంధించినవి కూడా నష్టపరుస్తాయి. సో, అది ఎలా నష్టపరుస్తుంది? ఆ మెకానిజం ఏంటి? ఇలా ఓజోన్ పొర నాశనం కావడం గల కారణాలేంటివి? ఏ ఏ కారకాలు, ఏ ఏ రసాయనాలు ఓజోన్ పొరను నాశనం చేస్తున్నాయి అనేది దీంట్లో ఇంపార్టెంట్. ఇవి కాకుండా దీంట్లో ప్రభావాలు ఇంపార్టెంట్. మానవునిలో కలిగేటటువంటి ప్రభావాలు, చర్మ క్యాన్సర్, సో నాన్ మెలనోమా అంటాం. అలానే వాతావరణం పైన కలిగే ప్రభావాలు, చుట్టుపక్కల జంతువుల మీద, మొక్కల మీద కలిగేటువంటి ప్రభావాలు, వన్యజీవులపై, అడవి జంతువులపై కలిగేటువంటి ప్రభావాలు. సో, ఇవన్నీ మనం ఓజోన్ పొర నాశనం కావడం అనే టాపిక్‌లో చూస్తున్నాం. ఓజోన్ లేయర్ డిప్లీషన్. దీనికి ఏం చేయాలి? మరి ఆల్టర్‌నేటివ్‌గా సిఎఫ్సికి బదులుగా వేటిని వాడుకోవాలి మనం? వాటి వల్ల కలిగేటువంటి మళ్ళీ పరిణామాలేంటివి? ఇవన్నీ కూడా సో, దీంట్లో చూస్తున్నామండి. ఓజోన్ పొర నాశనం కావడం అనే టాపిక్‌లో చూస్తాం. వీటితో పాటుగా ఈ టాపిక్‌లో వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్, ఓజోన్ పొరను నాశనం చేసే కారకాల నియంత్రణకు, అంటే సిఎఫ్సిలు ఇలాంటి వాటిని నియంత్రించే దాని కొరకు అంతర్జాతీయ ఒప్పందం ఉందండి. అదే మాంట్రియల్ ప్రోటోకాల్. మాంట్రియల్ ప్రోటోకాల్. ఓకే. ఇలా పర్యావరణానికి సంబంధించినటువంటి అంతర్జాతీయ ఒప్పందాలు తప్పనిసరిగా చదువుకోవాలి. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఒక దానికి సంబంధించినటువంటి ఆ ఒప్పందం అది ఎక్కడ జరిగింది? ఎందుకు జరిగింది? ఎందుకు? ఇప్పుడు ఉదాహరణకు మాంట్రియల్ ఒప్పందం దేనికి సంబంధించింది? ఓజోన్ పొరను పరిరక్షించడానికి, లేదా ఓజోన్ పొరను నాశనం చేసే కారకాలను తగ్గించడానికి. రామ్సార్ కన్వెన్షన్ దేనికి? చిత్తడి నేలల పరిరక్షణకు. క్యోటో ప్రోటోకాల్ దేనికి? గ్రీన్ హౌస్ వాయు ఎఫెక్ట్ తగ్గించడానికి. ఇలా రకరకాల పర్యావరణ సదస్సులు, అంతర్జాతీయ సదస్సులు, మీటింగ్స్, కన్వెన్షన్స్, సో దాంట్లో మళ్ళీ ప్రోటోకాల్స్ డెవలప్ అయితే క్యోటో ప్రోటోకాల్ ఇలాంటి వాటివి తప్పనిసరిగా నేర్చుకోవాలి. వీలైతే అభ్యర్థులు ఇవన్నీ ఒక లిస్ట్ రాసుకోవాలి. కంపల్సరీగా. అది దేనికి సంబంధించింది? ఎందుకు జరిగింది ఆ ఒప్పందం? లేదా ఆ సదస్సు ఎందుకు జరిగింది? ఆ మీటింగ్ ఎందుకు జరుపుకున్నారు వాళ్ళనేది ఫస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఎక్కడ జరిగింది అనేది ఇంపార్టెంట్. ఇలా అంతేగాని అది ఎప్పుడు రాటిఫై అయింది, తర్వాత ఇండియా ఎప్పుడు సైన్ చేసింది, ఇవన్నీ సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎక్కడ జరిగింది? ఎందుకు జరిగింది? దానివల్ల ఏమన్నా అవుట్‌పుట్ వచ్చిందా? వీటికే ఫస్ట్ ప్రిఫరెన్స్. తర్వాత నెక్స్ట్ ఇండియా ఎప్పుడు సైన్ చేసింది? ఏ డేట్‌లో సైన్ చేసింది? ఏ సంవత్సరంలో సైన్ చేసింది? ఇవన్నీ సెకండ్ ప్రిఫరెన్స్. నేను ఇంతకుముందే చెప్పాను. క్లియర్‌గా ఒకటి చదువుకుంటప్పుడు ఏది ఫస్ట్, ఏది సెకండ్ అని మనకు క్లారిటీ ఉండాలి. సో, ఇక్కడ మేము అదే చెప్తున్నాం. దీనికి ఇక్కడ ఇది చదువుకోవాలి. మాంట్రియల్ ప్రోటోకాల్ ఎందుకు? ఎక్కడ? కెనడాలో జరిగింది. ఎందుకు జరిగింది? సో, దీంట్లో మళ్ళీ మాంట్రెక్స్ రికార్డ్ అనేది ఒకటి పెట్టారు. ఎందుకు పెట్టారు? సో, ఇవన్నీ కూడా దీంట్లో వెరీ, వెరీ ఇంపార్టెంట్. అన్ని పర్యావరణానికి సంబంధించిన అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలు, ఒప్పందాలు ఇవన్నీ ఇంపార్టెంటేనండి. ముఖ్యంగా ఒక టాపిక్ చెప్పుకునేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైనా అంతర్జాతీయ ఒప్పందం ఉందో చూసుకోవాలి. ఆమ్ల వర్షానికి ప్రత్యేకంగా లేకపోయినా ఓజోన్ పొర నాశనం కావడానికి మాత్రం ఇలా ప్రత్యేకంగా ఒక కారణం ఉంది. సో, కాబట్టి దీన్ని బాగా మనం ఫోకస్ చేయాలి. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ ఈ ఓజోన్ పొర నాశనం కావడం తర్వాత మరొక అతిపెద్ద సమస్య ఏంటి అంటే ఏ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. హరిత మందిర గృహ ప్రభావం. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. హరిత మందిర గృహ ప్రభావము. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ వల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కలుగుతుందండి. గ్లోబల్ వార్మింగ్ వల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కలుగుతుంది. మరి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటిది? గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి? గ్లోబల్ వార్మింగ్‌కు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గల సంబంధం ఏంటి? అసలు గ్రీన్ హౌస్ వాయువులేంటి? ఎందుకు ఆ పేరు పెట్టారు? గ్రీన్ హౌస్ వాయువులో ప్రధానమైనది కార్బన్ డయాక్సైడ్. ఈ గ్రీన్ హౌస్ వాయువుల విడుదల వల్ల ఎందుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి? భూమి పైన ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గల కారణాలేంటివి?
వాటి ప్రభావాలేంటివి? మానవుని మీద కలిగే ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాలు. ఉదాహరణకు వరదలు ఎందుకొస్తున్నాయి? కరువు కాటకాలు ఎందుకొస్తున్నాయి? ఎల్‌నినో అంటే ఏంటి? ఎల్‌నినో ఎక్కడ ఏర్పడుతుంది? తర్వాత నెక్స్టు సముద్ర మట్టాలు ఎందుకు పెరుగుతున్నాయి? పెరగడం వల్ల మనకొచ్చే నష్టం ఏంటి? అసలు అవి పెరగడానికి గల కారణం ఏంటి? ఆర్కిటిక్‌లో మంచు కరగడం. అక్కడి నుంచి దీనికి సంబంధం ఏంటి? వరదలకు, కరువు కాటకాలకు, గ్లోబల్ వార్మింగ్‌కు సంబంధం ఏంటి? ఇది చదువుకోవాలి బాగా. ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద పర్యావరణ సమస్యల్లో మొదటిది మోస్ట్ డేంజరస్‌ది గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అన్నాం మనం. దానికి ప్రభావాలేంటివి? ఎలా దాన్ని తగ్గించుకోవాలి? ఏ చర్యల వల్ల దాన్ని తగ్గించుకోవచ్చు? దీనికి సంబంధించినటువంటి ఒప్పందాలేంటివి? చూడండి, యుఎన్ఎఫ్‌సిసి ఒప్పందాలుంటాయి. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. యుఎన్ఎఫ్‌సిసికి సంబంధించినటువంటి ఒప్పందాలుంటాయి. ఈ యుఎన్ఎఫ్‌సిసికి సంబంధించినటువంటి ఒప్పందాలే క్యోటో ఒప్పందము, పారిస్ ఒప్పందము. ఇవి ఎందుకు చేశారు? వాటికి గల కారణాలేంటివి? ఎప్పుడు చేశారు? క్యోటో ప్రోటోకాల్‌లో మళ్ళీ దశలేంటివి? వాటి అవుట్‌పుట్ ఏమొచ్చింది? ఇవన్నీ ఖచ్చితంగా చదువుకోవాలి. దేనికి సంబంధించినవి? గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్‌కు సంబంధించిన వాటిలో ఇవి ఖచ్చితంగా చదువుకోవాలి. ఇలా ప్రపంచంలో ఏ పర్యావరణ సంబంధ సమస్య చదువుకున్నా దానికి అంతర్జాతీయ ఒప్పందాలు ఏదైనా ఉన్నాయో చూసుకోవాలి. ఇది ఫస్ట్ చూడాలి. అది అక్కడే రాసుకోవాలండి. ఒకవేళ వేరే టాపిక్ అయితే అది వేరే దగ్గర రాసుకోవాలి కానీ, ఆ అంశానికి సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందాలు, సదస్సులు, సమావేశాలుంటే అక్కడే నేర్చుకోవాలి. దాని థీమ్ ఏంటి? దాంట్లో ఏం ప్రతిపాదించారు? దాంట్లో ఏమని చెప్పారు? అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, కారణాలు, కారకాలు, ప్రభావాలు, నివారణ చర్యలు, జాతీయ, అంతర్జాతీయ ఒప్పందాలు ఇవన్నీ నేర్చుకోవాలి మనం. దాదాపుగా మనకు 1-2 మార్కులు గ్యారంటీగా ప్రశ్నలొస్తుంటాయి. వీటిలో నుంచి ఈ గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్ నుంచి ఖచ్చితంగా వస్తున్నాయి. అయితే ఈ గ్లోబల్ వార్మింగ్‌కు, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్‌కు గల సంబంధమే కాకుండా క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు, చాలా మంది స్టూడెంట్స్‌తో సహా మనలో చాలామంది ఈ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ ఒకటే అనుకుంటారండి. కాదు, కొంచెం వేరుగా ఉంది. ప్రభావాలు ఒకటే, నివారణ చర్యలు ఒకటే ఉండొచ్చు. కానీ గ్లోబల్ వార్మింగ్‌కు, క్లైమేట్ చేంజ్‌కి కొంచెం తేడా ఉంది. పర్యావరణ మార్పుల్లో ఒకటి గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్‌లో కేవలం వేడెక్కడం అంతే. భూమి వేడెక్కుతుంది, టెంపరేచర్ పెరుగుతున్నాయి. పర్యావరణ మార్పులంటే పర్యావరణానికి సంబంధించిన చాలా వాటిలో మార్పు రావడం. గాలి వేగము, గాలి దిశ, వర్షాలు ఎక్కువ పడడం, తక్కువ పడడం, ఉష్ణోగ్రత పెరగడం, తగ్గడం, ఇవన్నీ పర్యావరణానికి సంబంధించినవే. కానీ గ్లోబల్ వార్మింగ్‌లో ఏంటి అంటే ఓన్లీ టెంపరేచర్స్ పెరగడం. కానీ అంతర్జాతీయ సదస్సులు మాత్రం క్లైమేట్ చేంజ్ సదస్సులు అనే దాని మీదనే జరుగుతాయి. ఇలా ఈ రెండిటికి స్పష్టమైన తేడా ఉంది. ఇది గమనించుకోవాలి. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మనం చదువుకుంటప్పుడు ఇలా సూక్ష్మమైన తేడాల్ని కూడా చదువుకోవాలి. దానివల్ల మనకు ఎక్కువ ఆన్సర్‌లు చేయడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఇవన్నీ మనం పుస్తకాల్లో చదివితే ఇంత క్లారిటీ రాదండి. ఎందుకంటే పుస్తకాల్లో ఇంత క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అక్కడ అవకాశం ఉండదు. ఇన్ఫర్మేషన్ స్టాటిక్‌గా అట్లా పెట్టేస్తారు. కానీ చెప్పేటప్పుడు మాత్రం వాటన్నిటికి మధ్య గల తేడా ఏంది? ఎందుకుంటుంది? రీజన్స్ ఏంటివి? అనేది బాగా ఫోకస్డ్‌గా చదువుకోవాలి. ఇక్కడ నేను అదే చెప్పాను. ఈ రెండిటికి దానికి తేడా ఏంటి? దేన్ని ఎందుకు వాడుతున్నారు? అంతర్జాతీయ ఒప్పందంలో మాత్రం ఏంటంటే క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్సెసే అంటారు. ఎందుకంటారు? అంటే బ్రాడ్‌గా చదవడానికి. వీలైనన్ని ఎక్కువ సమస్యలను మనం పరిష్కరించుకోవడానికి. వీటన్నిటిలో ఇవి వాడుతున్నారు. ఇలా దీనికి సంబంధించినవి నేర్చుకోవాలి. ఇలా చాలా రకాలైనటువంటి పర్యావరణ సంబంధ సమస్యలున్నాయండి మనకు. వాటిలో మొదటి నుంచి ఇంపార్టెన్స్ అయిన వాటి నుంచి నెమ్మదిగా చదువుకుంటూ రావాలి. దీని తర్వాత ఇంకా కొంత తక్కువ తీవ్రత కలిగినటువంటి పర్యావరణ సంబంధ సమస్యల మీద కొన్ని ఫోకస్ చేయాలి. వాటిలో ఏంటి అంటే చిత్తడి నేలల పరిరక్షణ, వెట్‌ల్యాండ్ కన్జర్వేషన్.
చిత్తడి నేలల పరిరక్షణ. చిత్తడి నేలలు అంటే ఏంటివి? ఎక్కడుంటాయి? వాటిని ఎందుకు సంరక్షించాలి? చిత్తడి నేలలకు ఒక పేరు పెడతారండి. బయాలజికల్ సూపర్ మార్కెట్స్ అంటాం. ఎందుకన్నాం అసలు? చిత్తడి నేలల వెట్లాండ్స్ యొక్క ఆవశ్యకత ఏంటి? అంటే జీవ వైవిధ్యం ఎక్కువ ఉంటుందండి వాటిలో. సో, మరి వాటిని ఎలా కన్జర్వ్ చేసుకోవాలి? అవి నాశనం అయితే మనకేం నష్టం? పర్యావరణానికి ఏం నష్టం? సో, ఇవన్నీ చదువుకోవాలి. మళ్ళీ దీంట్లో కూడా కారణాలు, చిత్తడి నేలలు నాశనం కావడానికి గల కారణాలు, కారకాలు, వాటి ప్రభావాలు, మానవుని మీద కలిగే ప్రభావాలు ఇవన్నీ చూసుకోవాలి. భారతదేశం చిత్తడి నేల పరిరక్షణకు ఏం చేస్తుంది? తర్వాత చిత్తడి నేలల పరిరక్షణకు ఇరాన్ రామ్సార్‌లో ఒక మీటింగ్ పెట్టారు. దాన్నే మనం రామ్సార్ కన్వెన్షన్ అంటాం. రామ్సార్ కన్వెన్షన్. రామ్సార్ సదస్సు. ఇరాన్ అప్పటినుంచి చిత్తడి నేలను రామ్సార్ సైట్స్ అంటాం. ఇది కూడా ఒక పాయింటేనండి. రామ్సార్ సైట్స్ అంటే ఏంటివి? చిత్తడి నేలను రామ్సార్ సైట్స్ అంటాం. అతిపెద్ద చిత్తడి నేలల్ని భారతదేశంలో రామ్సార్ సైట్స్‌గా డిక్లేర్ చేశారు. ఏమేంటివి? ఇలా. ఇలా అంతర్జాతీయ ఒప్పందం ఉంది ఇక్కడ. అంతర్జాతీయ ఒప్పందం ఉంది. కాబట్టి దీనికి మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం మనం. ఏ విధంగానైతే మనము క్యోటో ప్రోటోకాల్‌కి గ్రీన్ హౌస్ క్లైమేట్ చేంజ్‌కు లింక్ ఇచ్చామో, అలానే మాంట్రియాల్ ప్రోటోకాల్‌కి ఓజోన్ లేయర్ డిప్లీషన్‌కు లింక్ ఇచ్చామో, ఇక్కడ కూడా రామ్సార్ కన్వెన్షన్, రామ్సార్ సదస్సు, చిత్తడి నేల ఇలా లింక్ ఇవ్వాలి. ఇలా మనం అంతర్జాతీయ సదస్సులు ఉన్న వాటికి ప్రిఫరెన్స్ ఇస్తే అది ఎగ్జామ్‌లో వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ టాపిక్ కనెక్టివిటీ ఉండేటటువంటి ఆ అంతర్జాతీయ సదస్సును మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. దీని తర్వాత ఇంకా ఆహ్, ఈ అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సమస్యల్లో ఇంకొకటి ఏంటి అంటే జీవ వైవిధ్యం నాశనం కావడం. బయోడైవర్సిటీ లాస్. జీవ వైవిధ్యం జీవ వైవిధ్యం నాశనం కావడం. జీవ వైవిధ్యం నాశనం కావడం. బయోడైవర్సిటీ లాస్. బయోడైవర్సిటీ. జీవ వైవిధ్యం అంటే ఏంటి? రకాలేంటివి? జీవ వైవిధ్యం యొక్క అవసరం ఏంటి? జీవ వైవిధ్యం అంటే మన చుట్టూ ఉండేటువంటి మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు అన్నిటిని కలిపి వాటి మధ్య ఉండే డిఫరెన్స్‌ని, వేరియేషన్స్‌ని మనం జీవ వైవిధ్యం అంటాం. రకాలేంటివి? ఎందుకు నాశనం అవుతున్నాయి? జీవ వైవిధ్యం యొక్క మనకు ఉపయోగాలేంటివి? ఇది కూడా ప్రపంచ పర్యావరణ సమస్యల్లో ఒకటి ఏంది అంటే బయోడైవర్సిటీ లాస్. అసలు ఎందుకు జరుగుతుంది? కారణాలేంటివి? దీన్ని మనం ఎలా ప్రొటెక్షన్ చేసుకోవాలి? ఎలా చేసుకోవచ్చు? తర్వాత బయోడైవర్సిటీ కన్జర్వేషన్ మెథడ్స్ ఏంటివి? స్వస్థానీయ పరిరక్షణ, పరస్థానీయ పరిరక్షణ. అంటే ఎక్సిటో కన్జర్వేషన్, ఇన్సిటో కన్జర్వేషన్. ఎక్సిటో కన్జర్వేషన్, పరస్థానీయ, ఇన్సిటో కన్జర్వేషన్, స్వస్థానీయ పరిరక్షణ. వీటికి సంబంధించినటువంటి పద్ధతులేంటివి? వీటిలో ఉన్న ఉదాహరణలేంటివి? ఉదాహరణకు ఇన్సిటూ కన్జర్వేషన్‌లో ఇన్సిటూ కన్జర్వేషన్ ఎలా చేస్తాము అంటే ప్రొటెక్టెడ్ ఏరియాస్, రక్షిత ప్రాంతాల నుంచి చేస్తాం. రక్షిత ప్రాంతాలు అంటే ఇక్కడ నేషనల్ పార్కులు, బయోస్పియర్ రిజర్వ్‌లు, వైల్డ్ లైఫ్ శాంక్చురీసు, బర్డ్ శాంక్చురీసు ఇవన్నీ కూడా రక్షిత ప్రాంతాలు. ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీల నుంచి ముఖ్యంగా నేషనల్ పార్కుల నుంచి ఒక ప్రశ్నొస్తుంది. ఇది జాగ్రఫీకి ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పినట్టుగా మనం కొంచెం జాగ్రఫీ టచ్ ఉందన్నట్టుగా సో, ఇక్కడ ఏ రాష్ట్రంలో ఉంది? ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉండేటటువంటి సో, నేషనల్ పార్కులు, తర్వాత నెక్స్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీసు, బయోస్పియర్ రిజర్వ్స్ ఇవి ఇంపార్టెంట్. ఫస్ట్ రెండిటికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఉదాహరణకు హైదరాబాద్‌లో మృగవని నేషనల్ పార్క్, కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్. సో, ఇట్లా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్‌లో సో, ఎక్కడెక్కడ ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్‌లో ఉండేటటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే అక్కడ జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంది. సముద్ర తీర ప్రాంతాల్లో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్‌ని ఎక్కువ డిక్లేర్ చేశారు. రోలపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటారు. గుండాల మహేశ్వరం వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటారు. సో, ఇలా రకరకాలైనటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీ. దాంట్లో ఏ జంతువుకు ప్రాధాన్యత ఇచ్చారు? అసలు నేషనల్ పార్క్‌కి, వైల్డ్ లైఫ్ శాంక్చురీకి గల తేడా ఏంటి? బయోస్పియర్ రిజర్వ్‌ని ఎందుకు ప్రవేశపెట్టారు? ఆ కాన్సెప్ట్‌ని ఎందుకు ప్రవేశపెట్టారు? సో, దాని వెనకున్న ఉద్దేశ్యం ఏంటి? ఇవన్నీ కూడా తప్పనిసరిగా అవసరం. సో, జీవ వైవిధ్యంలో నాశనం కావడంలో నష్టాలేంటివి? వాటిని ఎలా
మనం అరికట్టవచ్చు. దాంట్లో పద్ధతులేంటివి? ఇన్‌సిటు, ఎక్సిటు కన్జర్వేషన్ ఇవన్నీ కూడా ఇన్‌సిటు కన్జర్వేషన్. ఎక్సిటు కన్జర్వేషన్‌లో పరస్థానీయ పరిరక్షణలో భాగంగా మనం బొటానికల్ గార్డెన్‌లను పెట్టడము, జూలాజికల్ పార్క్‌లను పెట్టడము, అక్వేరియంలు పెట్టడము, తర్వాత బయోటెక్నాలజీ పద్ధతులను ఉపయోగించి జీవ వైవిధ్యాన్ని కాపాడము, ఇవన్నీ కూడా వీటిలోకొస్తాయి. ఇలా చదువుకుంటూ వెళ్తే అది చాలా డెప్త్ అవుతుందండి. యెస్, అవుతుంది. కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి, ఆ డెప్త్ వెళ్ళకుండా ఉండడానికి ఎప్పటికప్పుడు మనం చూస్తూ ఉండాలి. ఎక్కడి వరకు చదివేసి ఆపేయాలి మనం. లేకపోతే ఒక్క బయోడైవర్సిటీ మీదనే కొన్ని వందల పేజీలు ఉంటుందండి మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మనం చెప్పుకునేటప్పుడు క్లియర్‌గా అది ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది అనే క్లారిటీ ఉండాలి మనకి. ఎక్కడి వరకు చదువుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు నేషనల్ పార్కులన్నీ మనం చదువుకోలేమండి. 114 నేషనల్ పార్కులు, 500 పైగా ఉండేటటువంటి వైల్డ్ లైఫ్ సాంక్చురీని మనం బట్టి పెట్టలేం. కొన్ని నేషనల్ పార్కులు ఎందుకు వాటినే చూసుకోవాలి మనం? రీజన్స్ ఏంటివి అనేది చూసుకోవాలి. అప్పుడు మనకు సక్సెస్ అయ్యే రేటు చాలా పెరుగుతూ ఉంటుంది. లేకపోతే వందల సంఖ్యలో ఉండేటువంటి వాటన్నిటిని గుర్తుపెట్టుకోవడం ఎవరి వల్ల కాదు. ఇలా జీవ వైవిధ్యం అనే టాపిక్‌లో మనకివన్నీ కావాలి. జీవ వైవిధ్య సదస్సు సీబీడీ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ. చూడండి, మళ్ళీ దీనికి అంతర్జాతీయ ఒక సదస్సు ఒప్పందం ఉంది. సీబీడీ ఉంది. కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ. వాటిలో ఒకటి హైదరాబాద్‌లో జరిగింది. ఫస్ట్‌ది ఎక్కడ జరిగింది? వాటి ప్రాధాన్యత ఏంది? ఇవన్నీ. ఇలా ప్రతిదానికి సంబంధించినటువంటి ఒక అంతర్జాతీయ అంశము లేదా సదస్సు ఉంటే దాని మీద ఫోకస్ చేయాలి. ఒక కాలుష్యము, తర్వాత నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, వీటి తర్వాత ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది జీవ వైవిధ్యం మీదనే. రీజన్ ఏంటంటే ఇదొక మేజర్ ప్రాబ్లమ్ ఉంది. వరల్డ్ వైజ్‌గా బయోడైవర్సిటీ లాస్ అనేది మేజర్ ప్రాబ్లమ్ ఉంది. కాబట్టి వీటి మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేయాలి. ఈ జీవ వైవిధ్యం మీద ప్రశ్నలు ఇలా ఉంటున్నాయి. తప్పనిసరిగా దీంట్లో నుంచి కూడా మనం ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. జనరల్ స్టడీస్‌లో సక్సెస్ కావాలి అంటే కొంచెం కష్టమే. రీజన్ ఏంటంటే బాగా వాస్ట్‌గా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు చదివినా ఇంకా కష్టంగా ఉంటుంది. కానీ కోచింగ్ రావడం వల్ల లేదా క్లాసెస్ వినడం వలన మనకు ఫుల్ క్లారిటీ వస్తుంది. సో, ఈజీగా మనకు తేలికైపోతుంది. ఆ క్లారిటీ ఉంటుంది. మనకు నోట్స్ వెంటనే దొరికిపోతుంది. దానికి కావాల్సిన ఎక్స్‌ప్లనేషన్ కూడా వెంటనే దొరికిపోతుంది. కాబట్టి మన సక్సెస్ అయ్యే రేటు మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. ఇలా చూసుకుంటూ దాన్ని చదువుకుంటూ వెళ్ళాలి. ఇది సీబీడీ. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా మనకు చదువుకోవాల్సినటువంటి టాపిక్‌లు ఇంకా కొన్నుంటాయండి. వాటిలో ఏంటి అంటే మడ అడవులు, మ్యాంగ్రోవ్స్ గురించి చదువుకోవాలి. మ్యాంగ్రోవ్స్. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మ్యాంగ్రోవ్స్, మడ అడవులు, మడ అరణ్యాలు, వీటిని చదువుకోవాలి. ఇది కొద్దిగా జాగ్రఫీతోని సంబంధం ఉంటుంది. ఎక్కడెక్కడున్నాయి? భీతర్కనిక ఎక్కడుంది? సుందర్బన్స్ ఎక్కడున్నాయి? కోరంగి మడ అడవులు ఎక్కడున్నాయి? వాటి ప్రాధాన్యత ఏంటి? మడ అడవుల్ని ఎందుకు మనం కాపాడుకోవాలి? సునామీ స్పీడ్ బ్రేకర్స్ అంటాం మనం. సునామీని లేదా తుఫాన్లను వీటిని అడ్డుకోవడానికి ప్రధాన పాత్ర వహించేటివి మాంగ్రోవ్ అరణ్యాలు. ఎక్కడైతే మాంగ్రోవ్ అరణ్యాలు ఉన్నాయో అక్కడ తీర ప్రాంతంలో నష్టం చాలా తక్కువగా జరిగినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే వీటిని కాపాడుకోవడం కూడా అవసరం. అంటే మాంగ్రోవ్ ఫారెస్ట్ డిస్ట్రక్షన్ కూడా ఒక పర్యావరణ సమస్యే. మడ అడవులు నాశనం కావడం కూడా ఒక పర్యావరణ సమస్యే. వాటిని మనం ఎలా కాపాడుకోవాలి? వాటి ప్రాధాన్యత ఏందో చూసుకోవాలి దీంట్లో. దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ ఏంటివి? దీనికి సంబంధించి పర్టిక్యులర్‌గా ఇంటర్నేషనల్‌గా ఏం లేకపోయినా గానీ, భారతదేశంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి మాంగ్రోవ్స్ ఎక్కడ ఉన్నాయి? వాటి ప్రత్యేకతలేంటివి? మాంగ్రోవ్స్ వల్ల మనకున్న లాభాలేంటివి? ఎందుకు అక్కడ తీర ప్రాంతాల వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? అసలు ఏ ఏ చర్యల వల్ల మాంగ్రోవ్స్ పోతున్నాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది కూడా ఒక ప్రపంచ పర్యావరణ సమస్యనే. దీని తర్వాత నెక్స్ట్ ఇంకొక పర్యావరణ సమస్య ఏంటి అంటే కోరల్ రీఫ్స్. పగడపు జీవులు. దీవులుగా మారిపోతాయి. కోరల్ రీఫ్స్. ఇవి నాశనం కావడం. కోరల్ రీఫ్స్ అంటే ఏంటివి? అవి జంతువులు, సీల్ టరేటాకు సంబంధించినవి.
వాటి వల్ల లాభం ఏంటి? కోరల్ రీఫ్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ జీవవైవిధ్యం, జంతు సంపద ఎక్కువగా ఉంటుంది. అందుకే కోరల్ రీఫ్స్‌ని ఏమంటామంటే ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అంటాం మనం. సో, ఉష్ణమండల వర్షాధార అరణ్యాలు. అక్కడైతే ఏ విధంగా ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్‌లో ఏ విధంగా అయితే సతతహరిత అరణ్యాలులో ఏ విధంగానైతే చెట్లు గ్రీన్‌గా ఉండి అనేక రకాల మొక్కలు, జంతువులు అన్నీ అక్కడ ఉంటాయో, అలానే కోరల్ రీఫ్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ సముద్ర గర్భంలో ఎక్కువ జీవ సంపద ఉంటుంది. సో, అందుకే వాటిని పరిరక్షించుకోవాలి. ఎందుకు నాశనం అవుతున్నాయి? కోరల్ బ్లీచింగ్ అంటే ఏంటి? అసలు కోరల్స్ వేటితో ఉంటాయి. కోరల్స్ అనేటివి సింబయాసిస్ సహజీవనానికి ఉదాహరణ. కోరల్స్ జంతువులండి. కానీ వాటిలో జూగ్జాంతెల్లే ఆల్గే మనకొక అంతర్భాగంగా ఉంటుంది. వీటన్నిటిని మనం సహజీవనం సింబయాసిస్ అంటాం మనం. ఇలా మళ్ళీ దానికి బయాలజీ టచ్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. సహజీవనం అంటే ఏంది? ఇది ఎలాంటి సహజీవనము? ఓకే. మ్యూచువలిజం అంటే పరస్పరం లాభం పొందేటటువంటి సహజీవనం ఎందుకు జరుగుతుంది? ఇదే చూసుకోవాలి. ఇలా దాంట్లో ఏదైనా బయాలజీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఉంటే కూడా చదువుకోవాలి. ఎందుకంటే ప్రశ్న మనం బయాలజీకి సంబంధించి వచ్చినా గాని ఆన్సర్ చేయగలుగుతాం మనం. ఇన్ని రకాలుగా, ఇన్ని కోణాలుగా చదివినప్పుడు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. మనం మనం అనుకున్న మార్కులని కాకుండా ఇంకెక్కువ మార్కులు స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పక్క సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇది నేర్చుకుంటున్నాం. ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఒకవేళ మనకు తెలియకపోయినా అప్పటికప్పుడు దానికి సంబంధించిన సమాచారం నేర్చుకొని పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఇక్కడ మేము చెప్పేటప్పుడు క్లియర్‌గా ఒక టాపికు, దానికి సంబంధించినటువంటి బ్యాక్‌గ్రౌండు, దానికి ఇతర సబ్జెక్ట్ బయాలజీకి సంబంధించింది కూడా చెప్పుకోవడం వలన స్టూడెంట్స్‌కి ఇంకా ఈజీగా అవుతుంది. ఇంకా బాగా అర్థమయ్యి క్వెషన్ ఎలా వచ్చినా ఆన్సర్ చేయగలుగుతారు. సో, పగడపు జీవుల పరిరక్షణ వీటి గురించి చూస్తాం. ఇలా ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని రకాల పర్యావరణ సమస్యల గురించినటువంటి పూర్తి అవగాహన మనకుండాలి. ఏ విధంగా అవి కలుగుతున్నాయి? ఎలా తీర్చాలి? ప్రపంచం సదస్సులేమన్నా ఉన్నాయా? వాటన్నిటిని నేర్చుకోవాలి. వీటి తరువాత నెక్స్ట్ మనకు ఇంకా కంపల్సరీగా ఒక ప్రశ్న వస్తున్నటువంటి టాపిక్ ఏంటి అంటే పర్యావరణ ఉద్యమాలు. ఎన్విరాన్మెంట్ మూవ్‌మెంట్స్. పర్యావరణ ఉద్యమాలు. ఎక్కడ? ఇండియాలోనండి. మొత్తం గాదు. ఎన్విరాన్మెంటల్ మూవ్‌మెంట్స్. పర్యావరణ ఉద్యమాలు. ఎన్విరాన్మెంట్ మూవ్‌మెంట్స్. పర్యావరణాన్ని పరిరక్షించడానికి చాలా ప్రాంతాల్లో ప్రజలే స్వచ్ఛందంగా కలిసికట్టుగా ఉద్యమాలు చేస్తున్నారు. అది డ్యామ్‌కి వ్యతిరేకంగా కావచ్చు, కాలుష్యానికి వ్యతిరేకంగా కావచ్చు, ఇంకో దానికి వ్యతిరేకంగా కావచ్చు. అయితే అభివృద్ధికి, పర్యావరణ ఉద్యమాలకు ఎలా ముడిపెట్టాలి మరి? పర్యావరణ ఉద్యమాలు చేస్తే అభివృద్ధి ఆగిపోతుంది. మరి అభివృద్ధి పేరు మీద మనం ఎక్కువగా సహజ వనరులను వాడేస్తే పర్యావరణం దెబ్బతింటుంది. ఏది ఆగిపోయినా కష్టమే. ఈ రెండిటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి? గవర్నమెంట్ ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? పర్యావరణ ఉద్యమాల వెనుక ఉండేటువంటి లక్ష్యం ఏంటి? ఎవరు చేస్తున్నారు? ఏ ప్రాంతంలో చేస్తున్నారు? ఇవన్నీ తప్పనిసరిగా అవసరం. ఉదాహరణకి చిప్కో మూవ్‌మెంట్. చిప్కో అంటే హగ్ చేసుకోవడము. అలా. అంటే ఏంటి? సుందర్‌లాల్ బహునాథ్ దాన్ని లీడ్ చేశారు. నర్మదా బచావో ఆందోలన్. ఓకే. బిష్నోయి మూవ్‌మెంట్. మొట్టమొదటిసారిగా వృక్షాలను రక్షించుకోవడానికి అటవీకరణకు వ్యతిరేకంగా భారతదేశంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఉద్యమం. సో, బిష్నోయి మూవ్‌మెంట్. బిష్నోయి ఉద్యమం. సో, చెట్లను పట్టుకొని అప్పట్లో ఆ ప్రాంతం వాళ్ళు వాటిని కాపాడుకున్నారు. సో, అయినా సరే రాజు సైనికులు వాళ్ళని చంపేసి తీసుకుపోవడాలు, మళ్ళీ రాజు అక్కడ రక్షిత ప్రాంతంగా ప్రకటించడాలు, ఇవన్నీ అక్కడ జరిగాయి. ఇలా గాన్ గాంధీ మార్గంలో, శాంతియుత మార్గంలో పర్యావరణ ఉద్యమాలన్నీ జరిగాయి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ పర్యావరణ ఉద్యమాల మీద తప్పనిసరిగా ఒక ప్రశ్నొస్తుందండి. గ్యారంటీగా మీరు ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో తీసుకున్నా పర్యావరణ ఉద్యమాల మీద ఎక్కడ స్టార్టింగ్ బిష్నోయి మూవ్‌మెంట్ దగ్గర నుంచి మొదలుకొని నర్మదా బచావో ఆందోళనలు, జంగిల్ బచావో ఆందోళనలు, చిప్కో మూవ్‌మెంటు, కేరళలో కేరళలో సైలెంట్ వ్యాలీ మూవ్‌మెంట్ గానివ్వండి, లేకపోతే కేరళలోనే ఎండోసల్ఫాన్‌కి వ్యతిరేకంగా మూవ్‌మెంటు. కేరళ గవర్నమెంట్ జీడి మామిడి తోటల మీద ఎండోసల్ఫాన్ హెలికాప్టర్‌తో ఏరియల్ స్ప్రే చేయించిందండి. దానివల్ల అక్కడ దాని చుట్టుపక్కల ఉండేటువంటి కొన్ని వేల మంది ప్రభావాలకు గురయ్యారు.
కొందరికి అవయవాలు దెబ్బతినడము, చనిపోవడము జరిగింది. దీనికి మూవ్‌మెంట్ హైకోర్ట్‌లో కేస్ వేశారు. ఇప్పుడు ఏరియల్ స్ప్రే చేయొద్దని కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఇలా అక్కడ ఏం జరిగింది అనేది కావాలి. చెలియార్ నది కాలుష్యం అని, సైలెంట్ వాలీ మూవ్‌మెంట్ అని, ఎందుకు జరిగింది? స్టెర్లైట్ కాపర్ కర్మాగారానికి వ్యతిరేకంగా ర్యాలీ చేస్తే పోలీస్ కాల్పులో కొంతమంది చనిపోయారు. దీనికి గల కారణాలేంటివి? ఇలా పర్యావరణ ఉద్యమాలు అవి సక్సెస్ అయ్యాయా లేదా? ఎవరు నాయకత్వం వహించారు? ఎందుకు చేశారు? ఏ ప్రాంతంలో చేశారు? వాటికి గల కారణాలేంటివి? అణు పరిశ్రమలకు వ్యతిరేకంగా కూడా అణు విద్యుత్ కేంద్రాలకు వ్యతిరేకంగా కూడా పర్యావరణ ఉద్యమాలు జరిగాయి. ఇప్పుడు ఇటీవల రీసెంట్‌గా మనకి నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా చాలామంది గళం విప్పుతున్నారు. ఏంటి? ఎందుకు ఈ కారణాలేంటి? పర్యావరణ ఉద్యమం వెనక ఉండేటటువంటి కారణం ఏంటి? ఎవరు ఎవరు చేస్తున్నారు? లాభమా? ఎందుకు లాభం మనకి? ఇవన్నీ కూడా ఖచ్చితంగా కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో అడుగుతున్నటువంటి ఒక అంశము. మీరు గ్యారంటీగా ఈ పర్యావరణ ఉద్యమాలు చదువుకోవాలి. ఒక ఉద్యమము దాన్ని ఎవరు చేస్తున్నారు? దేని కొరకు చేస్తున్నారు? అది సక్సెస్ అయిందా? కొన్ని మోస్ట్ సక్సెస్ అయ్యాయి. ఉదాహరణకు సైలెంట్ వ్యాలీ మూవ్‌మెంట్‌ని చేస్తే అక్కడ ఆ నది మీద కుంతిపుంజాల నది మీద ఆనకట్టను కట్టి ఒక హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ నిర్మించాలనుకుంటే దానికి వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది. దీని ఫలితంగా అక్కడ ప్రభుత్వం ఆ ఏరియాని ఒక సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్‌గానే ప్రకటించింది. అంటే గవర్నమెంట్ మొత్తం క్యాన్సిలే చేసేసిందండి ప్రాజెక్ట్‌ని. బలియాపాల్ మూవ్‌మెంట్ అని ఇట్లా ఇవన్నీ చాలా 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 ఉద్యమాలు, పర్యావరణ ఉద్యమాలు జరిగాయి. ఉండేటటువంటి మెయిన్‌గా టాప్ 10, టాప్ 12 ఉండేటటువంటి ఉద్యమాల్ని ఖచ్చితంగా చదువుకోవాలి. ఎక్కువ సార్లు ఒక ప్రశ్న గ్యారంటీగా పర్యావరణ ఉద్యమాల్లో ఒక 12 చదువుకుంటే ఒక మార్కు మనకు తప్పనిసరిగా వస్తుందండి. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో అయితే ఒక ప్రశ్న గ్యారంటీగా వస్తుంది. మనకు ఎవ్రీ మార్క్ ఇంపార్టెంటే జనరల్ స్టడీస్‌లో కాబట్టి దీన్ని మనం బాగా చదువుకోవాలి. దీని తర్వాత నెక్స్ట్ ఇంకా లాస్ట్‌లో మనం ఫోకస్ ఇవ్వాల్సింది ఏంటి అంటే పర్యావరణ తేదీలండి. సెప్టెంబర్ 16థ్ ఏంటి? డిసెంబర్ 4థ్ అంటే ఏంటి? ఇట్లా ఆ తేదీలు రకరకాల నేషనల్, ఇంటర్నేషనల్ ఓజోన్ డే ఎప్పుడు చేసుకున్నారు? చిత్తడి నేలల దినోత్సవం ఎప్పుడు? అటవీ దినోత్సవం ఎప్పుడు? ఇలా వీటికి సంబంధించినటువంటి డేట్స్ అంటే పర్యావరణానికి సంబంధించినటువంటి తేదీలండి. ఇవి జీకేలో ఇంపార్టెంటే, పర్యావరణం దృష్ట్యా ఇంపార్టెంటే. సో, మొత్తం ప్రతి మంత్‌లో ఏ ఏ దాంట్లో ఏ విధంగా ఉంది, నీటి సంరక్షణకు ఏ వారం తీసుకున్నారు, జంతువుల పరిరక్షణకు ఏం తీసుకున్నారు, పర్యావరణ తేదీలు తప్పనిసరిగా నేర్చుకోవాలి. తర్వాత సంవత్సరాలు, ఏ సంవత్సరాన్ని దేనిగా డిక్లేర్ చేశారు, తర్వాత ఏ దశాబ్దాన్ని, ఏ శతాబ్దాన్ని యుఎన్ఓ ఎలా డిక్లేర్ చేసింది, యుఎన్ఓకు సంబంధించినటువంటి ఎఫర్ట్స్ ఏంటివి, ఇంకా ఇవి కాకుండా యుఎన్ఓ ఏ దశాబ్దాన్ని, ఏ శతాబ్దాన్ని ఎలా డిక్లేర్ చేసింది? అంతర్జాతీయంగా ఏ ఇయర్‌ని దేనిగా ప్రకటించారు? ఇవన్నీ మనకు కావాలి. వీటితో పాటుగా మనకి పర్యావరణానికి కృషి చేస్తున్నటువంటి జాతీయ, అంతర్జాతీయ సంస్థలు గురించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి. అవి గూడా నేర్చుకోవాలి. ఉదాహరణకు యుఎన్ఓ ఉంది. సో, యుఎన్ఓ, యునెస్కో, తర్వాత నెక్స్ట్ ఐయూసీఎన్, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. దీని యొక్క ప్రత్యేకత ఏందంటే ఇది రెడ్ డాటా బుక్ లేదా రెడ్ లిస్ట్‌ని ప్రచురిస్తుంది. దీంట్లో ఏముంటాయి? అంతరించిపోతున్న ప్రమాద స్థితిలో ఉండేటువంటి జాతుల ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది. సో, రెడ్ డాటా బుక్ అంటే ఏంటనేది కొన్ని వందల సార్లు రకరకాల కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో అడిగాడండి. సో, కాబట్టి తప్పనిసరిగా వచ్చేటటువంటి ఒక టాపిక్ ఏంటంటే ఈ రెడ్ డాటా బుక్ అనేది. ఇలా మనము ఒక అంశము దాంట్లో ఉండేటువంటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో, జాతీయ, అంతర్జాతీయ సంబంధించినటువంటి సంస్థలు గూడా చూడాలండి. సో, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్. సో, దీన్నే మనం ఇప్పుడు డబ్ల్యూసీఏ వరల్డ్ కన్జర్వేషన్ యూనియన్ అంటున్నాం. సో, ఇలా జాతీయ, అంతర్జాతీయ సమస్యలు, సదస్సులు, ధరిత్రి సదస్సు అంటే ఏంటివి? మరది మనం ఎక్కడ జరుపుకుంటున్నాం? ఎందుకు ఎందుకు జరుపుకుంటున్నాం? అనే దాని మీద మనకు ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలు, తర్వాత ఇలా పర్టిక్యులర్‌గా కొన్ని రకాలైనటువంటి అంతర్జాతీయ సంస్థలు, వారు చేసిన కృషి, ఇవన్నీ మనకు ఖచ్చితంగా కావాలి. సో, ఇవన్నీ చదువుకుంటే మనకి ఖచ్చితంగా మాక్సిమం 10 కాదండి, అంతకంటే ఎక్కువ మార్కులు గూడా
రావడానికి అవకాశం ఉంది. ఇలా చదువుకోండి, ఎక్కువ మార్కులు సంపాదించుకోండి. సో, దీని ద్వారా ఉద్యోగంలో మీరు సాధించడంలో ముందుంటారు. సో, ఇక్కడితో దీన్ని ఇక్కడికి ముగిస్తున్నాను. థాంక్ యూ అండ్ బెస్ట్ ఆఫ్ లక్.